ఇలా మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డాక్టర్ ఎస్ సూరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఇంకొక గెస్ట్ శ్రీ విఎస్ఆర్ మూర్తి గారిని వేదిక మీద రావాల్సిందిగా చేస్తున్నాను. మరొక డిస్టింగ్విష్డ్ గెస్ట్ శ్రీ ప్రదీప్ సవాల్కి గారిని ప్లీజ్ కమ్ టు ద డయాస్. అనదర్ డిస్టింగ్విష్డ్ గెస్ట్ శ్రీ ఎస్ రామ్మోహన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ స్కూల్ హెచ్ఎం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ సూర్యప్రకాష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. I invite షహజాది, ప్లీజ్ కమ్ హియర్. వారికి చీఫ్ గెస్ట్ గారికి షహజాది, వెరీ షహజాది హరికీర్తన అపోల వారి చీఫ్ గెస్ట్ గారికి ఇవ్వమ్మా. సహజ, భార్గవి, కాసిం బేగం. Snehalata garu and all the students, a very pleasant good morning to all of you. Morning sir. So ee roju manandaram ikkada enduku సమావేశం ఏమంటే ఒక గొప్ప శాస్త్రవేత్త, దేశానికి ఎంతో సేవలు అందించినటువంటి ఒక మహానుభావుడు వారు ఇవాళ జన్మించి 116 సంవత్సరాలైన సందర్భంగా వారి యొక్క జయంతిని మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఈ ఎవరైనా ఆయన ఏం చేశారు మన దేశానికి, ఎందుకు అంత గొప్ప మహానుభావుడు అయ్యాడు ఇవాళ అని అంటే, వారు మీలాగానే గూడువేడ అనేటువంటి ఒక గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నది, మీలాగానే ఒక గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నారు. తర్వాత నిజాం కాలేజీకి వచ్చారు, అక్కడ బీఎస్సీ చేశారు. అలా వారి యొక్క విద్యాభ్యాసం నడిచింది. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా 1952 to 57 వారు పనిచేశారు. మీకు ఎంతమంది తెలుసు విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం? ఓకే, మనకి ఇక్కడ 4 కిలోమీటర్ దూరంలో ఉన్నది. రేపు పొద్దున మీలో కొంతమంది డెఫినెట్గా ఆ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేయబోతున్నారని తెలుసు నాకు. సో అక్కడ వారు 5 సంవత్సరాలు పనిచేసి దాని రూపురేఖలు మార్చారు. విశ్వవిద్యాలయం యొక్క ఉస్మానియా యూనివర్సిటీ యొక్క రూపురేఖలు వారు మార్చారు. సో ఆ ప్రాసెస్లో వారు సబ్జెక్ట్ ఫిజిక్స్ చాలా రీసెర్చ్ చేశారు. తర్వాత వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రక్షణ మంత్రికి అడ్వైజర్గా వెళ్ళారు. అడ్వైజర్ అంటే ఏమిటి, మన భారతదేశానికి మన రక్షణ కల్పించాలంటే ఎటువంటి యుద్ధ పరికరాలు ఉండాలి, ఎటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి, మన దేశాన్ని రక్షించడానికి ఎటువంటి టెక్నాలజీ అవసరము, వీటన్నిటి గురించి కూడా వారు అప్పుడున్నటువంటి రక్షణ మంత్రికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వారు అడ్వైజ్ చేస్తూ ఉన్నారు, అడ్వైజ్ చేశారు. అయితే అప్పుడు మనకి స్వతంత్రం వచ్చింది 1947లో. అప్పుడే మన దేశం మెల్లిమెల్లిగా అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తోంది. ఆ తరుణంలో మన దేశానికి ఈ రక్షణ పరికరాలు, రక్షణ రంగానికి సంబంధించిన రీసెర్చ్ చేయడానికి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లాంటి ఆర్గనైజేషన్స్ని, బీడీఎల్, పిహెచ్ఈఎల్ ఇటువంటి ఎన్నో సంస్థలకి వారు గైడెన్స్ ఇచ్చి ఆ సంస్థను తీర్చిదిద్ది ఇవాళ
ప్రపంచంలోనే ఒక అత్యున్నత స్థానంలో మన దేశం ఉందంటే దాంట్లో ముందు వరుసలో ముఖ్యమైన సైంటిస్ట్ మన దేశంలో సూరి భగవంతం గారు. సో ఈ మధ్య సింధూర్ జరిగింది, సింధూర్ ఆపరేషన్ ఎంతమంది తెలుసు? చేతండి. అంటే పాకిస్తాన్ వాళ్ళు మన మీద దాడి జరిగినప్పుడు మనం ఏ విధంగా రక్షించుకున్నాము, ఎటువంటి యుద్ధ పరికరాలు మన దగ్గర ఉన్నాయి, ఎటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో మనము మన శత్రువుని ఎలా జయించగలిగాము, ఇదంటే దీనికి విత్తనం వేసినటువంటి వ్యక్తుల్లో ఒకరు డాక్టర్ సూరి భగవంతం గారు. అంత మహానుభావుడు చాలామందికి తెలియదు. కాబట్టి మా ఫౌండేషన్ ఇవాళ గత 6 సంవత్సరాలుగా వారు ఈ దేశానికి అందించినటువంటి సేవల్ని మీ తరానికి, ఈ తరానికి, రాబోయే తరాలకి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటూ ఉంటున్నాం. అయితే మీ టైం ఎక్కువ వేస్ట్ చేయను. ఇవాళ అతి ముఖ్యమైనటువంటి 2 మహానుభావులు, ఎంతో కీర్తి ప్రతిష్ట సంపాదించినటువంటి వ్యక్తులు మన కళ ముందు ఉన్నారు. వారిలో ముఖ్యులు మన చీఫ్ గెస్ట్ వచ్చినటువంటి డాక్టర్ ఎస్ సూరి గారు. వారు వయస్సు 85 సంవత్సరాలు. వారు డాక్టర్ సూరి భగవంతం గారితో డైరెక్ట్గా సంభాషించినటువంటి వ్యక్తి వారు. సూరి భగవంతం గారి ఇంట్లో భోజనం చేసినటువంటి వ్యక్తి వారు చిన్నతనంలోనే ఎట్ ఏజ్ ఆఫ్ 19 ఎయిర్ ఫోర్స్లో చేరారు. ఆ సందర్భంగా వారు ఢిల్లీలో పోస్టింగ్లో ఉన్నప్పుడు భగవంతం గారి దగ్గరికి వెళ్ళేటువంటి భాగ్యం వారికి కలిగింది. సో అందు గురించి ఆయన ఏం చెప్పారు, భగవంతం గారు డాక్టర్ సూరి గారి చెవులు ఏం చెప్పారు, అది ఇప్పుడు మీ చెవులు ఆయన చెప్తారు. సో అలా విధంగా ఇంకొక మహానుభావులు, చాలా గొప్ప వ్యక్తి, వారు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు. వారు కూడా స్పిరిచువల్ సైంటిస్టు. వారు కూడా భగవంతం గారిని డైరెక్ట్గా చూసినటువంటి అతి కొద్ది మంది వ్యక్తుల్లో, మనకి ఇప్పుడు ఉన్న వ్యక్తుల్లో వారు కూడా ఒకరు. వారు తర్వాత వారి గురించి మళ్ళీ చెప్తాను. తర్వాత పటీల్ సవాల్కర్ గారు, వారు కూడా గొప్ప సైంటిస్టు, డిఆర్డీఓలో పనిచేశారు. వారు కూడా ఇవ్వడం అనేది మీతో మాట్లాడడానికి వారిని ఇన్వైట్ చేశాను. అదేవిధంగా డాక్టర్ శ్రీ ఎస్ రామ్మోహన్ గారు, వారు కూడా ఒక గొప్ప వ్యక్తి. హ్యామ్లెట్ ద్వారా దేశంలో ఎన్నో సేవలు చేశారు. అది కూడా మీకు తర్వాత మీకు వివరిస్తాను. వారికి కూడా స్వాగతం. నేను ఈ కార్యక్రమాన్ని ఎక్కడ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఎక్కడో యూనివర్సిటీలో చేస్తే పెద్దగా లాభం ఉండట్లేదు, పిల్లల మధ్య చేయాలి. ఏదైనా మనకు ఒక కొత్త విషయం తెలియజేస్తే కనుక పిల్లల చెవిలో కనుక వేస్తే, మీ మధ్యలో కనుక వేస్తే అది ఒక చిన్న విత్తనంగా అయ్యి రేపొద్దున మీరు ఆ ఇన్స్పిరేషన్తో మీరు కూడా ఒక శాస్త్రవేత్త కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను. ఏది మంచి స్కూల్, గవర్నమెంట్ స్కూల్ దగ్గర లేదు అని టీడీగాల్లో ఉంటాను. నాకు ఇమీడియట్ కాచిగూడ స్కూల్ బాగుంది అనిపించింది. సో నేను వచ్చాను. నాకు హెచ్ఎం ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. డైరెక్ట్ కారు డైరెక్ట్ అక్కడ రూమ్ ముందు రాగాను. లోపలికి వెళ్ళా, ఏమంటే ఐ వాంట్ మీట్ హెచ్ఎం అన్నాను. మేడం గారు నేనే హెచ్ఎం అన్నారు ఆవిడ. సో వారికి అప్పుడు చెప్పాను అనమాట ఈ విషయాలు, మీతో మాట్లాడే విషయాన్ని కూడా. ఏమంటే ఇట్లా కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నామంటే వాడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ యూ మేడం, మీరు ఇమీడియట్గా స్పందించి మా పిల్లలకి ఈ పరిజ్ఞానం కావాలి, మీరు రండి, తప్పకుండా మీ అన్ని కూడా సహకరిస్తాము, మా అదృష్టం మీ కార్యక్రమానికి మాకు పెట్టడం అనేటువంటి విషయాన్ని వారు మాతో చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఇమీడియట్గానే రేపు 2 ఎల్లుండి కాదు, మేడం గారు స్నేహలత మేడం గారిని పిలిచారు కిందకి. వారు వచ్చేసారు, నాన్న ఏంటని చెప్పేశారు, 2 నిమిషాలు చెప్పేశారు, ఇది పర్పస్. రామ్ గారు వచ్చారు, రేపు 14th నాటి చేస్తున్నారట, మీరు వారికి సహకరించండి అన్నారు. మేడం గారు గత 5-6 రోజులుగా ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఈ కార్యక్రమం గురించి ఎలా చేయాలి, ఏం చేయాలి, అరేంజ్మెంట్స్ ఏమిటి అని వారు కూడా మాకు చాలా సహకరించారు. వారు కూడా స్వాగతం మేడం. సో సూరి భగవంతం ఫౌండేషన్ ఏం చేస్తుంది? ఇన్కల్కేట్ సైంటిఫిక్ టెంపర్ అమాంగ్ ద యూత్. మీలో ఒక చైతన్యము కల్పించడానికి, కొత్త విషయాలని మీ దృష్టికి తేవటానికి, మీరు ఇప్పటిదాకా చూడటటువంటిది టీవీలో కానీ, సినిమాలో కానీ, మీ స్కూల్లో కానీ చూడటువంటి విషయాలని
మీ ముందుకు 2 విషయాలు ఇవాళ మేము చూపించబోతున్నాము. ఈ భగవంతం ఫౌండేషను గత 6 సంవత్సరాలుగా ఇలాగే మా ప్రదీప్ సవాల్కర్ కానివ్వండి, నేను కానివ్వండి, మా వాలంటీర్స్ కానివ్వండి, మన మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా విద్యార్థులు. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న విద్యార్థులు, ప్రైవేట్ స్కూల్లో ఉన్న విద్యార్థులు కాదు. ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి టైం లేదు వాళ్ళకి. సో అందువల్ల గవర్నమెంట్ స్కూల్లో ఉన్న విద్యార్థులకు చెప్పాలని తపంతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ 7 రోజులు అంటే ఒక వారం రోజులు సెలబ్రేషన్స్ 116 జయంతిని ఈ ఒక్కరోజు కాదు, గత వారం రోజులు మేము చేస్తున్నాం. ఎలా చేస్తున్నాము? మా ప్రదీప్ సవాల్కర్ గారు బెంగళూరు నుంచి వచ్చి, వారు కూడా నాకంటే కనీసం హైదరాబాద్లో నాకు కారు ఉంది, నాకు స్కూల్ తెలుసు, ఆయనకి ఏమి తెలియదు పాపం. ఆయన ఒక పని మీద వచ్చారు, ఎన్ఆర్ఎస్ఏలో ఒక స్పీచ్ ఇవ్వడానికి వచ్చారు. మీరంటే విద్యార్థులు ఇక్కడ 9th నాడు వచ్చారు, పని అయిపోయింది, ఖాళీగా కూర్చోవాలి ఆయన కూడా 4 గూగుల్లో సెర్చ్ చేసుకొని దగ్గరికి ఏ గవర్నమెంట్ స్కూల్స్ సెర్చ్ చేసుకొని 4 స్కూల్స్ ఐడెంటిఫై చేశారు. 4 రోజులు కూడా ఇలాగనే స్కూల్కి వెళ్ళి భగవంతం గారు ఎవరు, ఆయన చేసిన సేవలు ఏమిటి అని ఇంచుమించు 2000 మంది విద్యార్థులకి వారు చైతన్యం కలిగజేశారు. ఈనాడు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. 7th నాడు నేను ఆగిరిపల్లి వెళ్ళాను. ఆగిరిపల్లి ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ దగ్గరగా ఉంది. కోసం మీద చేసి ఉండే విజయవాడ. వారి విగ్రహాన్ని ఉన్న రాష్ట్రీయ పెట్టించాం. 115వ జయంతి సందర్భంగా వారు పుట్టినటువంటి ఊళ్ళో సూర్య భగవంతుడి గారి విగ్రహం పెట్టించాం. అక్కడ వెళ్ళి వారికి నివాళులు అర్పించి మమ్మల్ని దీవించండి, మాకు అవకాశాన్ని ఇవ్వండి, కొన్ని 100 మంది పిల్లలకి మీ యొక్క పరిజ్ఞానాన్ని, మీ యొక్క దీని విజయాన్ని వాళ్ళు చేసిన శక్తి ఇవ్వాలని చెప్పేసి వారిని ప్రార్థించి అక్కడి నుంచి నా యొక్క చర్యను మొదలుపెట్టి వారం రోజుల్లో ఫస్ట్ ఈవెంట్ 7th అక్టోబర్ చేశాం. ఆ పక్కనే నూజివీడు అనే ఒక పెద్ద టౌన్ ఉంది. అక్కడ IIIT ఉన్నది. IIITలో వారి యొక్క ఒక పరంగణ ఒక బిల్డింగ్కి భగవంతం గారి పేరు పెట్టాలనే ఉద్దేశంతో ఆ ఐఐటి డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. దానికి ఈ కలవటానికి ముఖ్య కారకులు డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు. ఆయన ఎవరంటే ఆయన కూడా భగవంతం గారు లాగిన గొప్ప సైంటిస్ట్, చాలా పెద్ద సైంటిస్ట్. మొన్న సింధూర్ ఆపరేషన్లో యుద్ధ పరికరాలు తయారు చేసినటువంటి వ్యక్తుల్లో వారొకరు. మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు తెలుసా మీకు? 3 ఉన్నారు. అలాగే మన సైన్స్ రంగంలో కూడా మన ఈ 22 డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ని విత్తనం పెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ భగవంతం గారు. వారి తర్వాత అది ఒక మొక్కగా అయ్యి దాన్ని ఒక వృక్షంగా ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. రేపు వారి జయంతి, అబ్దుల్ కలాం గారి జయంతి. వారిని మనం స్మరించుకుంటున్నాం ఇవాళ. సో 3వ వ్యక్తి ఎవరంటే సూర్య భగవంతం గారు పెట్టినటువంటి సంస్థల్ని నడపడంలో, వాటి ఇంకా ముందుకు తీసుకెళ్లడంలో సాగినటువంటి వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. 3వ వ్యక్తి డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు. వారు కూడా DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దాంట్లో పనిచేసేటువంటి ఇన్విటేషన్ కార్డు పెట్టగానే నాకు ఒక పెద్ద వ్యక్తి నాకు మెసేజ్ చేశారు, రామ్ గారు, మై వైఫ్ ఆల్సో వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఇన్ దట్ స్కూల్. నేను ఆశ్చర్యపోయాను. ఆయనకు గొప్ప సైంటిస్ట్ ఇన్ DRDO. వారే గౌస్ గారు, మేడం మిసెస్ గౌస్ గారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ వారు. సో అంటే మన స్కూల్ని ఇవాళ కాచిగూడలో ఉన్నటువంటి గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్ ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతుంది ఈ యాక్టివిటీతో. ఎందుకంటే అంత సైంటిస్ట్ గొప్పవాళ్ళు. సో 3 బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు చెప్పే కదా, భగవంతం గారు, డాక్టర్ అబ్దుల్ కలాం గారు, డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు. వీళ్ళు ఎంతో సేవల్ని మనకు అందించారు. వారి యొక్క సేవల్ని మర్చిపోకుండా నెక్స్ట్ తరానికి తెలియజేయడానికి మీ కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాం. సో ఇది సింపుల్గా, మనకి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంక ఎక్కువ చెప్పలేకపోతున్నాను, క్షమించాలి. ఇమీడియట్గా విల్ గో టు ద నెక్స్ట్ సెషన్. నౌ ఐ రిక్వెస్ట్, చెప్పాను విఎస్ఆర్ మూర్తి గారు. వారు గొప్ప వ్యక్తి, గొప్ప 38,000 ప్రసంగాలు ఇచ్చినటువంటి వ్యక్తి. 40 పుస్తకాలు రాశారు స్పిరిచువల్ సైన్స్ మీద. వారు 19వ సంవత్సరంలో పుట్టపర్తి సాయిబాబా గారు, భగవాన్ పుట్టపర్తి సాయిబాబా గారు తెలిసి ఉంటుంది మీకు, వారి దర్శనం కోసం వెళ్ళారు. వారు అప్పుడు నువ్వు ఒక ప్రపంచంలోనే ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ కావాలని దీవించినటువంటి మొట్టమొదటి వ్యక్తి, చివరి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే
ఆయనే విఎస్ఆర్ మూర్తి గారు. అటువంటి గొప్ప వ్యక్తి మన మధ్యలో ఉన్నారు. డాక్టర్ సూరి భగవంతం గారు పుట్టపట్టి వస్తూ ఉండేవారు భగవాన్ శ్రీ సాయిబాబా గారిని కలవడానికి. వాళ్ళెప్పుడు సంభాషిస్తున్నప్పుడు బిజినెస్ ఏంటి మనకు తెలుస్తుంది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు. ఇప్పుడు మీ ప్రిన్సిపల్ గారు మీరు మాట్లాడేది వచ్చి మీకు చెప్తే తెలిసింది, ఓ రామ్ గారు వచ్చారా, ప్రిన్సిపల్ గారు మాట్లాడారని. అట్లాగే మన తరానికి, నాకు మీకు రాబో తరాలకి ఏం జరిగింది, వారు ఏం మాట్లాడుకున్నారు, దేశం గురించి ఏం మాట్లాడుకున్నారు, పిల్లల గురించి ఏం మాట్లాడుకున్నారు, విద్యా వ్యవస్థ గురించి ఏం మాట్లాడుకున్నారు, ఆ విషయాలని వారు మీకు తెలియజేస్తారు. నౌ ఐ రిక్వెస్ట్ విఎస్ఆర్ మూర్తి గారు టు అడ్రస్ ది గ్యాదరింగ్. థ్యాంక్ యూ. పూర్వాంభవనిధి కాళహస్తి నగరి శ్రీమన్మహేంద్రాచల శ్రీశైల ప్రముఖ త్రిలింగ శిఖరి ప్రాతర్నవోషస్విని కృష్ణాకంకణ కంకిణి జడ జడ గోదావరి కంచిక ద్రాక్షాపేశల వాంగ్మయి విజయతాం త్రైలింగ పృథ్వీస్థలి. మనం పుట్టిన నేలకి, జన్మ ఇచ్చిన తల్లికి, విద్యావరదానం చేసే ఉపాధ్యాయ బృందాలకి ముందుగా నమస్కరించుకొని మనందరం సర్వోన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అన్ని అవకాశాలు కల్పించినటువంటి భారత మాతకి అందరం ఒక్కసారి జై జయధ్వానం చేద్దాం. జై జయధ్వానం చేయండి. సరే, మన ఇవాళ ప్రధాన కథానాయకుడు ఎవరంటే, ఎవరు ఇవాళ ప్రధాన కథానాయకుడు? సూరి భగవంతం గారు ప్రధాన కథానాయకుడు. ఇప్పటిదాకా రామ్ గారు కొన్ని విషయాలు చెప్పారు. మిగతా వ్యక్తిగతమైన అకాంప్లిష్మెంట్స్, విజయాలు ఎట్లా ఉన్నా ఇక్కడున్న అందరికంటే నాకు ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటంటే, సూరి భగవంతం గారిని నా చిన్న వయస్సులో వారితో కొన్ని 20-30 సార్లు కలిసి ఉంటాం. అది నా కౌమార దశ, 16-17 ఏళ్ల వయస్సు. 2, ఏపీజే అబ్దుల్ కలాం గారితో మెటలర్జీ మీద పనిచేశారు. సతీష్ రెడ్డి గారు మా గౌరవనీయ మిత్రుడు. కాబట్టి త్రిమూర్తులతో కలిసి ఉన్నటువంటి నేను విఎస్ఆర్ మూర్తినైనా, అది ముగ్గురితో కలిసి ఉన్నా. ఇది ఒకటైతే, మహాత్ముల్ని మనం ఎందుకు స్మరించాలి, ఎందుకని వాళ్ళని గుర్తుపెట్టుకోవాలంటే, భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి ఈ ముగ్గురితో పాటు ఇంకా అనేక మంది సైంటిస్టులు ఉన్న భగవంతం గారి గురించి కొన్ని విషయాలు చెప్తారు. ఆయన కేవలం సైంటిస్ట్ మాత్రమే కాదు, గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, చాలా గొప్ప అడ్మినిస్ట్రేటర్. అది ఉస్మానియా యూనివర్సిటీని ఆయన నడిపించిన విధానంలో తేలిపోయింది. 2, ఆయన ఇన్నోవేటర్, కొత్త కనిపెట్టడంలో చాలా ప్రజ్ఞాశీలి. తర్వాత ఎవరిలో ఏమాత్రం ప్రజ్ఞ ఉన్నా దాన్ని పైకి తెచ్చి అతనికి స్థానాన్ని సమాజంలో ఇచ్చే వరకు ఆయన నిద్రపోయేవారు కాదు. 3వది, సైన్స్ వేరు స్పిరిచువాలిటీ వేరు అనుకునే వాళ్ళకి ఆయన వేదం చదువుకున్నారు. ఆగిరిపల్లి అనేటువంటి గ్రామంలో పుట్టిన ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఒక వైజ్ఞానికవేత్త కాగలిగారు. జస్ట్ బై డింట్ ఆఫ్ హార్డ్ వర్క్, డిలిజెన్స్, ప్రూడెన్స్, ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా ఉండాలి. అలాగే గ్రామీణ ప్రాంతంలో తెలుగు మీడియంలో చదువుకొని ఒక అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ రాయటం, ఇడియం పట్టుకున్నటువంటి అతి కొద్ది మంది సైంటిస్టులలో భగవంతం గారు ఒకరు. అసలు సూరి అంటేనే అర్థం ఏంటో తెలిసి ఆయన ఇంటి పేరుని మాత్రమే కాదు, సూరి అంటే శ్రేష్ఠుడు, శ్రేష్ఠులలో ఉత్తమోత్తమైన శ్రేష్ఠుడు సూరి. ఆ టైటిల్ వాళ్ళకి ఇవ్వబడింది. అంటే ఇది వేద విజ్ఞానాన్ని, భౌతిక విజ్ఞానాన్ని సమన్వయం చేస్తూ మానవీయమైనటువంటి కోణంలో తీసుకుని వెళుతూ భారత రక్షణ మంత్రికి ఆయన అడ్వైజర్ కాగలిగారంటే దిశానిర్దేశం చేశారు. అలాగే వారు అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్కి శ్రీకారం చుట్టారు. ఆ ఆలోచనలన్నీ ఆయన మనస్సులో నుంచి, ఆయన హృదయంలో నుంచి, ఆయన మేధలో నుంచి ఈ దేశం పట్ల, సమాజం పట్ల, ఈ భరత జాతి పట్ల వారికి ఉన్నటువంటి అత్యంత బాధ్యత, ప్రేమ, గౌరవం, ఈ 3 కారణాలు. ఈవేళ మీ అందరినీ చూస్తుంటే ఇలాగే చదువుకొని ఉంటారు కదా భగవంతం గారు, కలాం గారు కూడా ఇలాగే కొంచెం చదువుకొని ఉంటారు కదా అని అన్నప్పుడు, ఇక్కడే కూర్చొని ఆలోచనలో పడ్డప్పుడు
చిరుత తామర పూల పూలు మేము కాబ్జముల చూచి వెలుగుచున్నాడు నేను ఒక నిత్య మార్తాండమూర్తి ఓని చిరాయువు కలుగుగాక నా ఈ తను ఉండునందాక. అంటే ఒక పెద్ద చెరువులో తామర పూలన్నీ వికసించబోతున్న తామర పూలన్నీ ఎట్లాగైతే ఉన్నాయో మీరందరూ అలా కనిపిస్తున్నారు. మీ అందరినీ వెలిగించడానికి ప్రతిరోజు తూర్పు దిక్కున వచ్చేటువంటి సూర్యుడు వెలిగే నిత్య మార్తాండమూర్తి ప్రతిరోజు వస్తాడు సూర్యుడు. మీ వలన నేను వెలుగుతున్నాను అనేటువంటి ఒక భావన నాకు కలుగుతూ ఉన్నది. 2, దీనికి కారణం ఏంటంటే గురువు శిష్యుడు వేరు కాదు. మన వాంగ్మయంలో మన వేదాలలో ఉన్న మాట ఏమిటంటే ఇక్కడ టీచర్స్ ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు. వాళ్ళు ఒక ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఏమిటంటే మీరు కలిసి రోజు విద్య నేర్చుకుందాం. మేము కేవలం చెప్పడానికి వచ్చిన వాళ్ళ మాత్రమే కాదు, మేము కూడా తెలుసుకుంటూ ఉంటాం. ఈ తెలుసుకోవటం వలన విజ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం వస్తుంది, సంపద వస్తుంది. వీటన్నింటినీ కూడా సమన్వయం చేసి మళ్ళీ సమాజానికి ఇద్దామనేటువంటిది ఆ వేదంలో ఉన్నటువంటి ప్రార్థన. సహనాభవతు సహనోభునక్తు సహవీర్యం కరవావహై. కాబట్టి ఎటువంటి ద్వేషం లేకుండా మనందరం ఉండాలి అని. అందుకని మీకు నేను ఇంకో 2-3 విషయాలు చెప్పబోయే ముందు ఓ మాట చెప్పాను ఇప్పుడే. చిరుత తామర పూల పూలు మీ ముఖాబ్జములు చూచి వెలుగుతున్నాడు నేను ఒక నిత్య మార్తాండమూర్తి ఓని చిరాయువు కలుగుగాక. మీ అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఉండుగాక అని ఎంతవరకు నేను చెప్పగలనంటే నా ఈ తను ఉండునందాక. నేను ఈ భూమండలం మీద ఉన్నంత వరకు మీకు ఆయుష్, ఆనందము, ఆరోగ్యము, విజ్ఞానము, మేధ, సంకల్ప శక్తి ఇవన్నీ కూడా మీకు కలగాలని నేను ప్రార్థన చేస్తూ, బుచ్చిరామ్ గారు ఎలాగైతే ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశారో దానిలో నేను కూడా ఒక భాగస్వామిని కాగలిగినందుకు చాలా 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 గర్వపడుతూ ఉన్నాను. ఒక వ్యక్తిని చూడటం వేరు, ఒక వ్యక్తిని దర్శనం చేయటం వేరు. ఒక వ్యక్తి యొక్క స్వరూపమైన ఫౌండేషన్లో ఒక సేవకుడుగా ఉండేటువంటి ఒక యోగాన్ని పరమేశ్వరుడు కల్పించాడని నేను భావన చేస్తున్నాను. వారు తలపెట్టే కార్యక్రమాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఇది 2. అయితే మీరు చాలా చిన్నపిల్లలు కనుక భగవంతం గారి ఆలోచనలు ఎలా ఉండేవి 2 విషయాలు చెప్తారు. నడవడిక, క్యారెక్టర్ అండ్ కాండక్ట్. చాలా నిశ్శబ్దంగా ఉండేవారు. అవసరమైనప్పుడు అప్పుడు మాత్రమే మాట్లాడేవారు. 1, మాట్లాడవలసి వస్తే అది నలుగురికి ఉపయోగపడేదిగా మాట్లాడేవారు. తర్వాత మనలో సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటే ప్రతిదానిని ప్రశ్నించటం, ప్రతిదాని వెనక ఏమున్నదో తెలుసుకోవటం, తెలుసుకున్న దానికి ఒక రూపం ఇవ్వటం, రూపం ఇచ్చిన దాన్ని మళ్ళీ దేశానికి ఇవ్వటం. ఇది సూర్య భగవంతుని గారి యొక్క ఆలోచన దృక్పథం. ఇది 1. ఇక 2వది డిసిప్లిన్. అంటే మౌనంగా ఉండటం, నిశ్శబ్దం, అది 1. క్యారెక్టర్ ఇవాల్వ్ కావాలి. మీరందరూ చిన్న పిల్లలుగా ఉన్నారు. ఓ 16, 17, 18 ఏళ్ళు వచ్చేప్పటికీ మీరు ఈ దేశానికి కావలసినటువంటి ఒక సత్తా, ఒక శక్తిని ఇవ్వగలిగినటువంటి వాళ్ళుగా తయారు కావాలి. ఎలా తయారు కావాలి? 360 డిగ్రీలలో తయారు కావాలి. వ్యక్తిగతంగా బాగుండాలి, అందరితో సమాజంతో కలిసి ఉండాలి, పెద్దల్ని గౌరవించాలి, ఈ దేశానికి పేరు తేవాలి, తల్లిదండ్రుల పేరు కూడా చరిత్రలో నిలిచిపోయేట్టుగా ఫలానా వారి పిల్లలు అనిపించుకోవాలి. ఇట్లా అనేకమైనటువంటి నైతిక విద్యంతా కూడా భగవంతం గారు చేసేవారు. ఇంకొక విషయం, సత్యసాయి బాబా వారు ఆయన అనేక భాష అతీతమైనటువంటి మహా వ్యక్తి ఆయన. కానీ వారు తెలుగులో మాట్లాడినప్పుడు మళ్ళీ ప్రపంచానికి అందరికీ తెలిసేట్లుగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కాబట్టి దాంట్లోకి అనువాదం చేసేవాళ్ళని బాబా గారు ఎన్నుకున్న ప్రప్రథమ వ్యక్తి సూర్య భగవంతం గారు. ఎందుకంటే బాబా గారు ఎంత సరళంగా, ఎంత చక్కగా, ఎంత క్లుప్తంగా మాట్లాడతారో, భారతీయ ఆత్మని ఎలా ఆవిష్కరిస్తారో వేదాధ్యయనం చేసిన భగవంతం గారు అంతే స్థాయిలో ఒక బ్యూటిఫుల్ ఇంగ్లీష్, అది ఆంగ్లో సాక్సన్ కాదు, చాలా చక్కటి ఇంగ్లీష్ భాషలో ప్రపంచం మొత్తానికి బాబా గారి ఆశయాలు, ఆదర్శాలు, ఆచరణ విధానం ఇదంతా కూడా పరిచయం చేసిన తొలి అనువాదకుడు సూర్య భగవంతం గారు. మరి అలాంటి వారికి పదవులు వస్తాయి, గుర్తింపులు వస్తాయి.
ప్రపంచానికి మార్గోపదేశం చేయమంటే అవన్నీ కూడా ఆయన చేశారు. ఎలా అంటే ఏది అపేక్ష పడకుండా, ఏది ఎవరి ముందు అడగకుండా అన్నీ ఆయన వెనక పరిగెత్తుకొని వచ్చినాయి. ఇవాళ మీలో ఎంతమంది ఏపీజే అబ్దుల్ కలాంలు వస్తారో మాకు తెలియదు, కానీ రావాలి. మార్కులు కాదు, రిమార్క్ లేని జీవితం మీరు తెప్పించుకోవాలి. 100కి 100 మార్కులు వచ్చినా వాడు ఏం గొప్పవాడు కాదు. ఏం కావాలంటే రిమార్క్, ఎవరి చేత మాట పడకుండా, ఎవరిని కూడా అనకుండా, సౌభ్రాతృత్వంతో, సహజీవనంతో అందరూ కలిసి ఒక యూనిటీ, ప్యూరిటీ, డిగ్నిటీ ఈ మూడింటిని సాధన చేసుకుంటూ మంచి మార్కులు తెచ్చుకుంటూ మీ చదువుకునేటువంటి వయస్సు కేవలం 22 సంవత్సరాలకు అయిపోతుంది. మొదలు ఎప్పుడవుతుంది? ఊహ తెలిసి 12 ఏళ్ళు వచ్చేప్పటికి. అంటే 10-12 ఏళ్ళు మాత్రమే మీరు విద్యాభ్యాసం చేస్తారు, అంటే చదువుకుంటారు. తర్వాత పీజీ వెళ్ళినప్పుడు ఇంకొద్దిగా వెళతారు. కానీ అంతా కలిపి 100 ఏళ్ళు ఆయుష్ ఉంటే 20 ఏళ్ళు చదువుకుంటారు, 40 ఏళ్ళు ఉద్యోగం చేస్తారు, 20 ఏళ్ళు ఆ పని ఈ పని చేస్తారు, చివరి 20 ఏళ్ళు ఏం చేయలేదు. కాబట్టి ఈ దశ ఇవాళ ఎట్లాగైతే మీరు ఇక్కడ ఉన్నారో ఇది మీకు అత్యుత్తమమైంది. ఈ కాలాన్ని కనుక మీరు సద్వినియోగం చేసుకుంటే ఒక కలాం కాదు, ఒక 100,000 కలాములు ఈ దేశానికి కావాలి, వస్తారు. అలాగే ఒక సూర్య భగవంతం గారు ఒక్కరు సూర్యుడు వెలిగినట్టుగా వెళ్ళకూడదు. ఆయన ఆలోచనలో నుంచి కనీసం వచ్చే 10 ఏళ్లలో ఇద్దరు సమానమైన వ్యక్తులు మళ్ళీ పుట్టాలి అని ఫౌండేషన్ కోరుకుంటున్నది. ఆ కథ ఎంత ఎండ్ అయిపోకూడదు, ఎందుకు కాకూడదు. ఓ భగవంతం గారు రాగలిగినప్పుడు, ఓ కలాం గారు రాగలిగినప్పుడు, ఆయన కూడా రూరల్ ఏరియాలో ఉన్న మా సతీష్ రెడ్డి గారు ఇంత స్థాయికి రాగలిగినప్పుడు మనం ఎందుకు రాలేము అని ప్రశ్న వేసుకుంటే రాగలము, రావాలి, అది సంకల్పం జరగాలి. ఇక మీరు మరీ చిన్నపిల్లలు కనుక లోతైనవి చెప్పకుండా 2 విషయాలు చెప్తాను. మనం జీవితంలో నంబర్ 1 కావాలంటే సమయపాలనని నేర్చుకోవాలి, పంక్చువాలిటీ. స్కూల్కి ఎలాగో వస్తారు, వ్యక్తిగత జీవితంలో కూడా ఏ పనైనా అనుకున్న టైం ఫ్రేమ్లోనే చేయాలి. చేస్తే విజయం మన వెంబడే ఉంటుంది, వెనక్కి కాచుకొని ఉంటుంది. ఈయన ఇంత పంక్చువల్గా, ఇంత డిసిప్లిన్డ్గా ఉన్నాడు, మనం కూడా అలా సహాయపడాలి. అలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, దాన్ని కూడా మనం సేవ చేయాలి. మీరు ఇందాక మాకు స్వాగతం పలికినప్పుడు పిల్లలందరూ ఎంత చక్కగా, ఎంత డిసిప్లిన్డ్గా మమ్మల్ని వాళ్ళు ఏమన్నారంటే మేము ఇక్కడే ఉంటాం, మీరే కాస్త ముందుకు రండి అన్నారు. ఆ స్పిరిట్ నేను గౌరవించాను, అది ఉండాలి. అది అటువంటి ఆ వ్యక్తిత్వాన్ని మీకు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే మీ హెచ్ఎం గారు మాత్రమే ఇచ్చారు. ఆ పైన కనుక సరైన స్థితి లేకపోతే మీరు అలా అనగలిగే వాళ్ళు కాదు. రెండోది పంక్చువాలిటీ ఒకటి, డిటర్మినేషన్ ఒకటి, పట్టుదల ఒకటి, ఆలోచనలో సంకల్పం ఒకటి. ఏమైనా నేను ఈ ప్రపంచానికి ఇవ్వగలను, ఇస్తూనే నేను ఎదగలను. అంటే మనం ఎదగాలి, ప్రపంచానికి ఇవ్వాలి. ఈ రెండింటి మధ్యలో జీవితాలు సాగాలి అని నేను కోరుకుంటూ, చాలా సమయాభావం అనేది ఎప్పుడూ ఉంటుంది. మాకు కూడా ఇచ్చిన టైం దాటి 1 సెకండ్ కూడా మేము తీసుకోకూడదు, మాకు ఆ హక్కు లేదు. ముందుగా ఒక గవర్నమెంట్ స్కూల్, అక్కడి నుంచి నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నప్పుడు ఇది గవర్నమెంట్ స్కూలా, చాలా చాలా డబ్బు తీసుకొని స్వీట్లు ఇచ్చేటువంటి ప్రైవేట్ కాలేజీయా అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎంత అద్భుతంగా నడపవచ్చునో, అవి ఎలా నడుస్తున్నాయో చెప్పడానికి మీ కాలేజ్ చాలా ఒక ఉదాహరణగా నిలబడుతుందని మీ ఉపాధ్యాయులందరికీ కూడా సూరి భగవంతం ఫౌండేషన్ చాలా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నది. నేను అడిగాను, ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా ఏంటి అని. 2 ఉన్నాయన్నారు. అయినా తెలుగు భాష మాట్లాడటం నెమ్మదిగా మర్చిపోతున్నప్పుడు ఒక పావు గంట కనుక మాట్లాడితే దానిలో సుమారుగా 12 నిమిషాలు ఇంగ్లీష్లోనే జరుగుతున్నటువంటి తరుణంలో తెలుగు మాట్లాడటం, తెలుగు భాషను నిలబెట్టుకోవటం, తెలుగువారిగా జీవించటం, తెలుగు ఎందుకంటే మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశం, ఈ 3 లేకుండా మనం ఇవ్వడం లేవు. తల్లి లేకుండా ఉన్నామా? ఈ దేశంలోనే కదా పుట్టాం. కాబట్టి ఎవరి భాష వాళ్ళు చక్కగా పెంపొందించుకోవాలి. భగవంతం గారు మాట్లాడితే ఆ మాటల పొందిక
తెలుగుతనంతో ఉండేది. ఆయనకి ఇంగ్లీష్ బ్రహ్మాండంగా వచ్చు, ఇందాక చెప్పాను, చాలా బాగా రాసేవారు. కానీ మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఆ తెలుగు సౌందర్యవంతంగా ఉండేది. ఇట్లా ఒక మహా వ్యక్తి ఎవరైతే మన మధ్య ఉన్నారో వారు ఎప్పుడూ ఉంటారు. 116 సంవత్సరాల నాటి మాట. ఒక అద్భుతమైన వ్యక్తి తెలుగునాట పుట్టినప్పుడు ప్రపంచాన్ని ఇంతగా ప్రభావితం చేస్తారని ఎవరు ఊహించినప్పుడు ఈ దేశానికి అఖండమైన నిత్య సత్య శాశ్వతమైన కీర్తిని తెచ్చినటువంటి భగవంతుని గారికి మనందరం కూడా ఈవేళ శిరస్సు వంచి పాదాభివందనం చేయవలసినటువంటి ఒక సందర్భం. అలాగే స్కూల్ ఈవేళ మీరందరూ కూడా రాబోయేటువంటి కాలంలో ఇటువంటి కార్యక్రమాలకి స్వాగతం పలికి ప్రపంచంలో మన చుట్టూ ఉన్నటువంటి మేధావుల ద్వారా అనేకమైనటువంటి విషయాలు నేర్చుకుంటూ మీరందరూ ఉత్తమోత్తమ స్థితికి రావాలని కోరుకుంటూ హెచ్ఎం గారిని ఒక కోరుతున్నాను. ఆ కోరిక ఏంటంటే ఒక 15-20 రోజుల టైం తీసుకుని చైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి మకుటంతో వ్యాస రచన చేయించండి. చైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ మ్యాన్. ఇప్పుడు మీరందరూ మ్యాన్ ఉమెన్ కూర్చొని ఉన్నారు పిల్లలు. మీ బాల్యమే మీ వ్యక్తిత్వం, మీ బాల్యమే మీ భవిష్యత్తు, మీ బాల్యమే మీ జీవితం, మీ బాల్యమే మీ కీర్తి. ఇది పునాది. ఆ చిన్న బీజంగా ఉన్నటువంటి చిన్న విత్తనంగా ఉన్నటువంటి మీరందరూ మహావటవృక్షాలు కావాలని, ఆ ఆర్టికల్స్ అందరితో రాయించాలని, ఆ వ్యాసాలు వీలైతే నాకు కనుక పంపితే నేను అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే 1, 2, 3 ఆ బహుమతులు నేను మా ఫౌండేషన్ ద్వారా ఇస్తానని మీ అందరికీ చెప్తూ, చాలా మంది అంటారు మోటివేషన్ అది మన మాట కాదు. మన మోటివేషన్ అనేది పాశ్చాత్య దేశాలు, మనది ఇన్స్పిరేషనల్. అంటే ఒక ఉత్సాహం, ఆనందం, లోపల ఉన్న శక్తిని బయటకు తేవటం, ఇవన్నీ ఉన్నాయి కనుక ఈ వ్యాసరచన పోటీ అందరికీ పెట్టమని, రాయించమని, తెలుగులో రాయించమని వారిని నేను కోరుకుంటూ మీ అందరికీ నేను శుభకామనలు తెలియజేస్తూ, ఎలాగే రామ్ గారు చాలా చాలా మంచి కార్యక్రమాలు తలకెత్తుకొని, ఇది ఎంత కష్టమో నాకు తెలుసు, అయినా ప్రతిదీ సులభముగా సాధ్యపడదు లేము, నరుడవుట దుష్కరము సుమ్ము అంటాడు గాలి. అంటే ప్రతి వచ్చి ఒళ్ళో పడిపోదు, చాలా శ్రమ పడాలి, చాలా కష్టపడాలి, చాలా కష్టపడుతూ ఇష్టపడి ప్యాషన్గా చేయాలి. అంటే దీనిని నేను సాధించి తీరాలి అని అనుకోబట్టే భగవంతం గారు అన్ని స్థాయిలలో ఎక్కడ ఉన్నా ఆయన మార్క్ ప్రపంచంలో చరిత్రలో వదిలిపెట్టారు. వారికి మరొక్కసారి మనసారా నమస్కరిస్తూ మీ అందరికీ మంచి జరగాలని, అలాగే ఈ దేశానికి మీ తల్లిదండ్రులకి గౌరవాన్ని తేవాలని నేను కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ప్రతి వ్యక్తికి విద్య అవసరం. దాన్ని ఎంకరేజ్ చేయడానికి మీ మధ్యలో మీతో పాటు చదువుకుంటున్నటువంటి కొంతమంది విద్యార్థులకి ఒక చిరు సత్కారం చేస్తున్నాము. ఏమిటి అంటే, మీ హెడ్ మాస్టర్ గారిని అడిగాను, మేడం గారు ఒక 6 మీ స్కూల్లో అత్యంత ఉత్సాహవంతులు, చదువులో వీళ్ళు చదివి మంచి మార్కులు సంపాదించారు, వాళ్ళకు ఒక చిన్న సత్కారం చేద్దాము మన పెద్దలతో. గొప్ప మహానుభావులు మన చీఫ్ గెస్ట్ గారు ఇవాళ డాక్టర్ సూరి గారు ఉన్నారు, వారి చేతుల ద్వారా ఒక 6 విద్యార్థులు పిలుస్తున్నాను. ఐ రిక్వెస్ట్ మేడం గారు టు హెల్ప్ మీ టు రీడ్ the names of the students. Invite one by one. Our chief guest will present memento. A memento. Sir, 1 second, sir. Be close, sir. A proud moment. Come on, children. Next. Sir. Next. C.H. Lakshmi of 10th D.
Thank you, sir. Next, Prince Kumar Sharma of 9th A. To lab scientific experiments and all that. Madhuri Venkatesh, Madhuri Venkatesh. ఏ ఆగు నాన్న ఆగు. Venkatesh of 8A. మేడం మేడం సైడ్లో ఉండి వేయండి. కెమెరా ఇచ్చడం అలా క్లోజ్గా రండి. ఓకే మేడం ఆ ఇద్దరు పిల్లల మధ్యలో ఉంచండి. అలా ఉండండి. ఓకే ఓకే ఓకే. చదవండి. అంతే కదా, చదువుకుని ఈ మధ్యనే సీట్ వచ్చింది. అమ్మాయికి పెద్దగా మీరు చప్పట్లతో అభినందించండి. చక్కటి సమోసా ఉన్నది, స్వీట్ ఉన్నది, ఒక నోట్ పుస్తకం ఉన్నది, ఒక పెన్ను కూడా ఒక మహానుభావుడు గిఫ్ట్ ఇచ్చారు. అదందరూ మీకు తొందరగా మధ్యలో ఎప్పుడో టైం ఇవ్వడానికి మీకు ప్రయత్నిస్తున్నాం. సో నా శ్రీ ప్రదీప్ సవాల్కర్ గారు, ఆయన గొప్ప శాస్త్రవేత్త, కోలిన్ ఏరోస్పేస్లో వారు లీడ్ ఇంజనీర్గా ఉన్నారు. వారు సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్. వారు దేశ ఫస్ట్ డిఆర్డిఓలో సైంటిస్ట్గా పనిచేశారు. తర్వాత కోలిన్ ఏరోస్పేస్లో గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వారు ఉట్టి అది అయితే వారు ఖాళీగా కూర్చోరు. శనివారము ఆదివారము పబ్లిక్ హాలిడేస్ వస్తే అబ్దుల్ కలాం గారు ఏ విధంగా తపన పడుతూ ఉండేవారో, నేనేదన్నా ఈ దేశంలో పుట్టా కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి పిల్లలకి నాకు తెలిసిన విజ్ఞానాన్ని నేను వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి తపనతో ఓన్లీ 5 గంటలు మాత్రం నిద్రపోతారు. మిగతా అంతా కూడా ఇప్పుడు చూసారా, అంత పెద్ద కిషన్ పెట్టారు ఇక్కడ. అంటే విమానం ఎలా తయారు చేస్తారు, దాంట్లో ఏ పరికరాలు ఉంటాయి, మనం ప్రయాణించే విమానాలు ఏ విధంగా ఉంటాయి, యుద్ధ విమానాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి పరిజ్ఞానాన్ని మీ ముందర ఉంచడానికి ఆల్ ద వే ఫ్రమ్ బెంగళూరు వారు నా యొక్క రిక్వెస్ట్ని మన్నించి వచ్చారు. దేశవ్యాప్తంగా ఈ రోజున ఇంచుమించు ఒక 30,000 మంది మీలాంటి విద్యార్థుల్ని ఆయన మోటివేట్ చేస్తున్నారు ఈ రంగంలో. సో ముందుగా అక్కడ కూడా డాక్టర్ భగవంతం గారి ఫోటో ఉన్నది. వారి యొక్క ఆ యొక్క ఎగ్జిబిషన్ని వారికి ఓపెన్ చేస్తారు, ఇనాగ్రేట్ చేస్తారు. తర్వాత వారు మాట్లాడతారు. ఇక్కడ వచ్చి ఆ పటానికి, భగవంతం గారి పటానికి పూలమాల వేసి సత్కరించవలసిందిగా విఎస్ఆర్ మూర్తి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. వన్ సెకండ్ సార్. రామ్ గారు మీరు అలా. అందువల్ల నేను ఆ టైంలో వేసి తెలుసుకోలేదు. వారు ఎన్నో ఘనకార్యాలు సాధించారు. వారందరి గురించి మీకు ఒక ప్రొఫైల్ ఉన్నది. ఒక జిరాక్స్ కాపీ తీసి మీ ప్రిన్సిపల్ గారికి మీ అందరికీ ఇవ్వమని కోరుతాను. మీరు దాన్ని తప్పకుండా చదవాలి. వారి ఈమెయిల్ మీకు ఇస్తారు, మీరు కమ్యూనికేట్ చేయొచ్చు. మీ స్కూల్లో మళ్ళీ కావాలంటే ఇంకో సెషన్ పెడతాము. క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీరు తయారు చేసి వారికి ఇస్తే కనుక మీకు మళ్ళీ వారు స్పందిస్తారు. నౌ ఐ రిక్వెస్ట్ గ్రేట్ మ్యాన్ ప్రదీప్ సవాల్కర్ వారిని
వారి ఉత్సాహాన్ని చూసి నేను మా కర్ణాటక స్టేట్ ఈ భగవంతం గారి యొక్క చాప్టర్ అక్కడ ఓపెన్ చేసి వారిని ఇన్ఛార్జ్గా పెట్టి, అయ్యా మీరు ఈ కార్యక్రమాన్ని, భగవంతం గారి కార్యక్రమాన్ని అక్కడ మీరు నిర్వహించాలి అంటే ఆయన అన్ని సెలవు దినాలు ఉపయోగించుకుంటూ, వర్కింగ్ డేస్ ఉపయోగించుకుంటూ వారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్లీజ్. Good morning to everyone. Good morning, sir. I will speak in English. Okay, I know one Telugu word. Meeru ila unnaru. How are you, right? Huh? Okay, good. Respected today's chief guest, Dr. S. Suri Garu, distinguished guest speaker Dr. S. Ram Mohan Garu, guest of honor Srimati K. Vijaya Lakshmi, Srimati Snehalata, and dignitaries, faculty members, teachers, the school principals, the future aerospace and defense scientists, and my dear friends. Good morning to all of you. I feel proud to be here to talk about the India's aerospace and defense achievements. I feel it's an honor to be here to celebrate 116th Jayanti of Dr. Suri Bhagwatam, the former scientific advisor to Raksha Mantri, Director General, Defense Research and Development Organization, Director, Indian Institute of Science, Vice Chancellor, Usmania University. Dr. Suri Bhagwantam was a visionary scientist, innovator, educator, the great, outstanding leader. Dr. Suri Bhagwantam, the pillar or the main architect of Defense Research and Development Organization. Dr. Suri Bhagwantam established missile and communication-based laboratories of DRDO. I feel talk about the India's achievement in aerospace, defense and space sector. Make in India, made for India. Supporting our Honorable Prime Minister Shri Narendra Modi ji, Vikshit Bharat, Atmanirbhar Bharat, and Make in India. Right? I talked about. I will ask a few questions. Okay? What are your hobbies or passion apart from your studies? Can you define anyone your hobby apart from your curricular activities you enjoy, like drawing, painting, sketches, sports, right? Which sports you like? Anyone? Yes. Huh? Basketball. Kickball. Okay. Then next. What's your Skating. Okay. How many you know the Kho-Kho? Oh, good. How many players are there Kho-Kho? Boys. How many players are there? 9. Correct answer 9. Okay. Kabaddi, how many players are there? Next question. Can you define 10 famous, world famous scientist name? Anyone? One scientist name. Already the scientist name. Who is the great person? The visionary scientist. Big. Dr. Suri Bhagwantam. What Dr. Suri Bhagwantam discovered? Dr. APJ Abdul Kalam. What Dr. APJ Abdul Kalam discovered? Rockets, huh? Good. Then missiles. Okay. Next. Satellites. Okay. Dr. APJ Abdul Kalam discovered the rockets, missiles, satellites, nuclear programs. He played a main key role in the development of missile. So known as a missile man of India because of his contribution in Agni missile and
Prithvi missile. Correct, right? Next scientist name. 1928, February 28. He received the Nobel Award on 1930. The discovery of the Raman effect. Right? So, every year, Indian government celebrated 28th February, the National Science Day. Vijnana Dina. Correct? What is the Newton's fourth law? Newton's fourth law. What is the downward force? Anyone know? Newton's fourth law? Why it is falling on ground? Huh? Gravitational force, right? Why it is falling on? Newton's fourth law, gravitational force. The earth having the attraction force, the downward force, we call the gravitational force. Okay. Next scientist name. Anyone? Einstein, you know? What Einstein discovered? E is equal to mc square, right? E, energy. Energy neither be created nor be destroyed. What is the C value? Speed of light 3 into 10 raised to the power 8 meter per second. The speed travels per second 300 kilometer, right? 3 into 10 raised to the power 8 meter per second. Good. The next scientist name, anyone know? Okay. Good. Now the invention of the aircraft, spacecraft, missiles, satellites is the great achievements in the history of humans, right? So now everyone, you aware about the DRDO? You know DRDO? Huh? DRDO, I will tell you. DRDO stands for Defense Research and Development Organization. It is established in 1958. Okay, headquarters New Delhi. The present chairman Samir V. Kamath. What's the DRDO? Is India's prestigious research and development organization. What DRDO develops? And what DRDO's responsibility, rules and responsibility for development and designing the fighter aircraft like LCA Tejas Mark 1A, LCA Tejas Mark 2, advanced and medium combat aircraft, helicopters, missiles. It will DRDO develop the missiles, Agni missiles, Prithvi missile, Nag missile, Trishul missile, BrahMos missile. Right? You know everyone Operation Sindur, which is the participated BrahMos missile. And DRDO developed the radars, communication systems, naval systems, advanced technology for armed forces, Indian Army, Indian Navy and Indian Air Force. Okay. What ISRO? ISRO, everyone know ISRO? Indian Space Research Organization. What is this one? Vimanam, right? Aircraft. The first main parts of the aircraft, the fuselage. Can you able to see the long hollow tube which holds the passenger and cargo is called the fuselage. Correct? Can you able to see? Everyone? This is we call the first main parts of the aircraft, fuselage. Okay? The pilots are sitting in front of the fuselage. This is the pilot and co-pilot sitting to control the aircraft direction, altitude and aircraft movements. Okay? Right, left, up and down and right turn, left turn. Pilots are controlled. Okay? The fuselage. The second main components of the wing, what is the rekka? Rekka, right? Wing. Huh? Everyone know wing. How the birds fly? Without a wing, birds can fly? No. The wing generates the lift. Okay? Wing generates the lift. The second main components of the aircraft, wing. We have the center wing. Okay? This is center wing which is attached to the middle of the aircraft, and back wing is called the smaller wing. There are two types of wing, center wing and back wing. The second main components of the aircraft, rekka, wing, right? Third main components of the aircraft, empennage. Empennage at the tail end of the aircraft is called the empennage, which is having the horizontal stabilizer and vertical stabilizer. Correct?
And the fourth main components of the aircraft, engine. Okay, engine needed to generate the power and thrust to move the aircraft in forward direction. Right? This is the fourth main components of the aircraft, engine. Fifth main components of the aircraft. What is the fifth main? Landing gear for takeoff and landing. Takeoff and landing. That is the fifth main components of the aircraft. Fuselage, wing, empennage, landing gear, pilot, wing, engine, winglet. We call this is the winglet, speed breakers. Okay. The leading edge of the wing, trailing edge of the wing, flaps, slides, elevator, rudders, ailerons. These are the parts of the aircraft. Okay. Now you understand what are the four forces acts on the aircraft. Okay. Now we'll understand how the aircrafts fly, how the stability of the aircraft. Just assume this is the aircraft. Okay. It is flying. What are the four forces acts on it? Okay. Which is the downward force? Gravitational force. The earth having the gravitational force. Every particle attracts every other particles. That is the gravitational force. What is the upward force? Lift. To generated by how lift is generated? Wing. Right? Lift is generated by wing. The upward force, wing. What is the forward force? Forward force is a thrust. Okay, generate power out thrust to generated by the engine. Backward force, drag. These are the four forces acts on the aircraft. Okay, and the movement of the aircraft: left roll, right load, takeoff, landing, and right turn, left turn. How these aircraft movements are controlled? The aircraft's movements are controlled by primary control surfaces of the aircraft. Okay, the first primary control surface of the aircraft, what is the first primary control surface of the aircraft? Ailerons. Okay, ailerons moves the up and down. Left aileron up, right aileron down. Then it will be rotate the aircraft towards the left side. Okay. Similarly, right ailerons up, left ailerons down. It will be rotated towards the left side to roll the aircraft. Left roll and right roll. Okay. Elevator is the secondary control surfaces. During the aircraft takeoff, both the elevators up, the nose up, tail down, then it will be take off the aircraft. Okay. And the second and landing the aircraft. Take off and landing. The pitch, the secondary control surface of the aircraft, pitch, the elevator. Okay. The third control surface of the aircraft, rudder, to turn the left turn, right turn and left turn, right and left. How it will be turned the aircraft? By using the rudder control surfaces of the aircraft. Okay. Ailerons, elevator and rudder. These three we are using to control the aircraft movements. Okay. Now you will understand this is we call the airfoil shape. What is the shape of the wing? The special shape of the wing is called the airfoil shape. If you cut the wing, you will get the airfoil shape. Okay. So, how the lift is generated by the wing? This is we have the before air, okay, and after air. Air molecules flow on the airfoil shape, or the air molecule hits on the airfoil shape. So, while it sits on the airfoil shape, the air splitted into the two parts, upper surface and lower surface. Lower surface is the flatter surface, upper surface is the curved surface, which is having the airfoil shape. While you have or air molecules stick on the surface or skin of the wing, so it will be deflect downward. Similarly, the lower surface of the aircraft also deflects downward. As per the Newton's third law, the lift is generating the upward. So it is deflecting downward. The special force will be created in upward direction. Downward, every action in a
equal and opposite reaction, Newton's third law. We call the coend effect. So upward lift is creating. The another reason to understand this one is the difference in the air pressure. Above we have the larger speed and low air pressure, high air pressure and lower speed. All air molecules will go from the bottom to up. So it will be generate the lift. This is a indigenous Indian single engine 4.5 generation delta wing multi-role combat aircraft designed and developed by ADA Aeronautical Development Agency and Defense Research and Development Organization for Indian Air Force and Indian Navy. Okay, the speed of this aircraft, 2220 km per hour, 1.8 Mach. The maximum, the takeoff weight of this aircraft 13.5 tons. They have the total 9 hard points like air-to-air missiles, bombs. It will be carry the 9 hard points of 5.5 tons. This is the India is one of the 4th country in the world. We have the airborne early warning and control system. Sunita Williams, Kalpana Chawla, Sunita Williams, Dr. Tessie Thomas, the missile woman of India, right? The Dr. G. Satish Reddy, the missile man of India. Right, Dr. APJ Abdul Kalam. So, these are the scientists who kept the vision of this country. Okay. Now, any question? You have any question? Big round of applause. ఇటువంటి వ్యక్తులు మనకి చాలా అరుదుగా కనపడుతూ ఉంటారు. వారి యొక్క శక్తిని యుక్తిని ధారపోస్తూ ఎంతో మంది కొన్ని వేల మంది విద్యార్థుల్ని ఇప్పటిదాకా చర్యలు పరుస్తూ వచ్చారు. వారికి మన స్కూల్ తరఫున మన ఫౌండేషన్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. And I am the part of Dr. Suri Bhagwantam Foundation student wing coordinator for Karnataka chapter. I came here 1 week campaign for government school to celebrate the 116th Jayanti of Dr. Suri Bhagwantam and to educate and inspire the government school. This is my 5th government school today, and tomorrow we have another one school, madam. So this is journey. I need to thanks to the founder and director of Dr. Suri Bhagwantam Foundation. Always he will encourage me, motivate me, and to develop for this nation building activity. Thank you for your support, sir. And I am very happy to see all the chief guests and dignitaries. Today I got the blessings from all the dignitaries and all the principals. That's also it will motivate and encourage me, sir. ప్రదీప్ గారికి చాలా చాలా విషయాలు టెక్నికల్గా చెప్పారు. 2 విషయాలు మీకు చెప్తాను. 428 AD ఈ దేశంలో సైంటిస్ట్ అనబడేటువంటి వాడు పుట్టక ముందు వరాహమిహిరుడు అని ఒక ఆయన బృహత్ సంహిత అని ఒక గ్రంథం రాశారు. దానిలో విమాన నిర్మాణం గురించి చెప్పిన మొట్టమొదటి మిసైల్ పర్సన్ ఎవరంటే వరాహమిహిర. 428 AD. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు 9th స్టాండర్డ్లో ఉన్నప్పుడు బాపట్ల ఆంధ్రాలో సాల్వేషన్ ఆర్మీ స్కూల్లో ఒక నేషనల్ సైన్స్ ఫెయిర్ జరిగింది. ఆ సైన్స్ ఫెయిర్లో వరాహమిహిరుడి బృహత్ సంహితలో ఉన్న సైన్స్ గురించి నేను చాలా చెప్పాను. వరాహమిహిరుడు ఎలా చెప్పాడు? విమానం అనేది ఎందుకు అంటే, రామాయణం మనందరికీ తెలుసు కదా, రాముడి కథ. సీతాదేవిని రావణాసురుడు ఎలా ఎత్తుకెళ్ళాడు? విమానంలో ఎత్తుకెళ్ళాడు. అంటే రావణాసురుడి కాలంలోనే విమానం ఉంది. ఆ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటూ వచ్చారు. నంబర్ 1. తర్వాత ఇవాళ మనం సిమెంట్ అంటున్నాం. వరాహమిహిరుడి దాన్ని వజ్ర సంఘాతం అని పేరు పెట్టాడు. తర్వాత ప్లాస్టరింగ్ చేస్తాం గోడకి, మోటార్, దాన్ని వజ్ర లేపనము అన్నాడు. ఇవాళ వాటర్ డివైనింగ్ అంటే ఒక గన్నేరు మొక్క, ఒక కొమ్మ తీసుకొని నేల మీద కనుక వెళుతున్నట్లయితే నీళ్లు ఎక్కడ పడతాయో చెప్పేది.
ఇటువంటివి కొన్ని సుమారు 600 సైంటిఫిక్ రీసెర్చ్ మ్యాటర్ అంతా కూడా వరాహమిహిరుడి పుస్తకంలో ఉంది. దాని పేరే పెద్ద పుస్తకం ఉంది. దానికి నా 12వ ఏట ఐ వన్ దట్ నేషనల్ అవార్డ్. ఆ నేషనల్ అవార్డులో నాకు వాళ్ళు ఇచ్చిన సైన్స్ బుక్స్ ఇది ఒకటి. ఇందాక చెప్పాను, అబ్దుల్ కలాం గారు, సతీష్ రెడ్డి గారు, భగవంతన్ గారు, వీళ్ళతో నా బాల్యం గడిచింది కనుక కలాం గారికి చివర లాస్ట్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండేదంటే, వీళ్ళ అందరికంటే ముందు నా జీవితంలో నాయుడమ్మ అని ఒక ఆయన ఉండేవారు, లెదర్ టెక్నాలజిస్ట్. ఆ నాయుడమ్మ గారు when I was 3 years old, he carried me on his shoulders. He's 6 feet 2 inches. That kindled spiritual temperament within me. ఇది ఇక ఫైనల్గా మూడో విషయం ఏంటంటే, ఇది ఒక్కటే వినండి, చాలా జాగ్రత్త. మీకు ఆకలి ఇస్తుంది నాకు తెలుసు, ఆకలి వేయాలి, అప్పుడు ఎక్కువ తింటాం అన్నమాట. సరే, అబ్దుల్ కలాం గారు వాళ్ళ టీచర్ని వెంబడి పెట్టుకొని రామేశ్వరంలో సముద్రం ఒడ్డున పొద్దున నడుస్తున్నారు. ఆ గురువు గారు కలాం గారిని వెంబడి పెట్టుకొని తీసుకెళ్తున్నారు. కలాం గారికి ఒక క్వశ్చన్ ఉంటుంది ఎప్పుడు, ఇది ఎలా జరుగుతుంది అని. ఆ టీచర్, మ్యాథమెటిక్స్ టీచర్ని అడిగారు, ఆకాశంలో ఒక పక్షి ఎగురుతూ వెళ్తుంది. టీచర్, ఆ పక్షికి భయం లేదా? సముద్రంలో పడిపోతారనే భయమే లేదా? అది సరే, భయం ఉందో లేదో, అసలు అంత దూరం ఎలా వెళ్ళగలిగింది? ఆ పిట్ట దగ్గర ఉన్న శక్తి ఏమిటంటే, చూడు కలాం, ఆ పిట్టకి 2 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కల కింద గుప్పెడు గాలి ఉంది, వెనక్కి చిన్న తోక ఉంది. తోక నావిగేట్ చేస్తుంది, ఈ 2 రెక్కలు ముందుకు ప్రొపెల్ చేస్తున్నాయి. ఇదే విమానం ప్రిన్సిపల్ అని చెప్పారు. సింపుల్గా ఆనందపడిపోయారు. అబ్దుల్ కలాంలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆశావాహ దృక్పథం, పాజిటివ్ అప్రోచ్, ఒక విజన్. టీచర్ ఎక్సలెంట్, మరి ఆ బిడ్డ అలా వెళ్ళగలిగింది కదా, నేను నా జీవిత కాలంలో ఎప్పుడైనా ఒక్కసారైనా విమానం ఎక్కగలనా అని అడిగారు. ఆ టీచర్ ఏమన్నాడో తెలిసిన, కలాం, నువ్వు విమానం ఎక్కటం కాదు, నువ్వు విమానాలు తయారు చేస్తావు అని అన్నారు. ఆ మాట అనిపించుకున్నప్పుడు ఆయన వయసు 9 ఏళ్ళు. మీ అందరూ కూడా ఈ ఇన్స్పిరేషన్లో నుంచి మీకున్న మేధాశక్తిని, మీకున్న ఆసక్తిని అన్నింటినీ కూడా వినియోగించుకొని జీవితంలో పైకి రావాలి. ప్రైవేట్ స్కూల్లో చదువు ఎలా చెప్పబడుతుందంటే, కోళ్ల ఫారంలో కోళ్ళని పెంచినట్టుగా. గవర్నమెంట్ స్కూల్లో ఎలా ఉంటుందంటే, మనిషి మహోన్నతమైన వ్యక్తిగా రూపాంతరీకరణ జరుగుతుంది. దాని మెటమార్ఫోసిస్ ఉంటారు. కనుక గవర్నమెంట్కి గర్వపడేలా చేస్తున్న మీ స్కూల్కి మళ్ళీ మీకు, మీ టీచర్స్కి, మీ హెచ్ఎంకి నేను నా అభినందనలు మరొక్కసారి తెలియజేస్తూ, నెక్స్ట్ టైం మా రామ్ గారికి ఒక సూచన చేశాను, ఒక బ్యూటిఫుల్ సైన్స్ క్విజ్ పెట్టండి. ఇవాళ క్విజ్లో క్వశ్చన్ ఆయన వేశారు, ఆన్సర్ కూడా ఆయన ఇచ్చారు. ఈసారి ఆయన క్వశ్చన్స్ తయారు చేస్తారు, మీరు ఆన్సర్ ఇవ్వాలి. క్వశ్చన్స్ ముందు ఇవ్వబడతాయి, అధ్యయనం చేయండి, ఆన్సర్ ఇవ్వండి. మన సూర్య భగవంత గారి ఫౌండేషన్లో నుంచి ఈ కార్యక్రమాల ద్వారా ఒక భగవంతం గారు, ఓ కలాం గారు, ఓ వరాహమిహిరుడు, ఇలాంటి వాళ్ళంతా పైకి రావాలి, ఈ దేశాన్ని సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. హైదరాబాద్ లో మనస్ఫూర్తిగా దగ్గర కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ చెప్పిన అన్ని కూడా మనం వాళ్ళు ఎంత కష్టపడి అవన్నీ చేసి మన కోసం ఇక్కడికి వచ్చి శ్రమించి మనకి వాళ్ళ వాల్యుబుల్ సెషన్స్ మనకి ఎన్నో ఇచ్చారు. అవి మనం వినడానికి మళ్ళీ ఈ అవకాశం మనకి దొరకదేమో మన స్కూల్ లైఫ్లో అని మీరు అనుకుని ఇవన్నీ శ్రద్ధగా విని మీ లైఫ్లో కూడా నేను కూడా ఒక సైంటిస్ట్ ఎందుకు కాకూడదు అనే ఒక పునాది ఇప్పుడు ఈ రోజే మీరు మీ మనసులో వేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఏ సైంటిస్ట్ అయినా ఎవరైనా మొదలయ్యేది స్కూల్ లైఫ్లోనే, స్కూల్లోనే మొదలవుతుంది ఏదైనా కూడా. కాబట్టి మనం అనుకుంటే సాధించలేనిది ఉండదు. మరి గవర్నమెంట్ స్కూల్ అనుకుంటున్నాం, వేటికి ఇది మనకి ఏంట్లోనగా తీసుకోదు. ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్స్లో అన్నిటికీ తట్టుకుని మనం ఈ స్కూల్లో చదువుకుని అన్ని విషయాల్లో తట్టుకుని మనం పైకి వస్తాం. అదే కార్పొరేట్ స్కూల్ అంటే ఫీజు కడతారు, వాళ్ళ
లెవెల్ వాళ్ళ వేరుగా ఉంటుంది. కానీ మీకు అన్నిటిలో అన్ని సామాజికంగా కానీ అన్ని రకాలుగా తట్టుకుంటూ మనం ఈ గవర్నమెంట్ స్కూల్లో మన చదువును కొనసాగిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఇప్పుడు ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బయటకు తీసుకురావడానికి మనం ప్రయత్నిస్తాం. అలాగే ఇప్పుడు ఇవన్నీ చెప్పడం జరిగింది. మీలో కూడా ఒక సైంటిస్ట్ బయటకు రావడానికి ట్రై చేయండి. ఇంజనీర్, డాక్టర్ అని అంటున్నారు. వాళ్ళకి ఏది ఉందో దాని మీదే మనం శ్రద్ధ కనుక పెట్టినట్లయితే, ఆత్మవిశ్వాసంతో మనం కనుక పని చేసినట్లయితే, మనకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ వీళ్ళు చెప్పిన విజ్ఞానాన్ని కూడా దానికి అనుసంధానం చేసుకుంటూ మన లైఫ్లో మన స్టెబిలిటీ మన యొక్క పవర్ని మనం నిలబెట్టుకోవాలంటే ప్రతి మనిషి టైం సెన్స్ పాటించాలి. నెక్స్ట్ ప్రతి ఒక్కరు కష్టపడాలి. హార్డ్ వర్క్ లేకుండా ఏ పనిని మనం సాధించలేము. కాబట్టి ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళు ఏమనుకుంటున్నారో, లైఫ్లో ఏం అవ్వాలనుకుంటున్నారో కూడా అది ముందుగా ఇప్పుడే పునాది వేయండి. అది మనం స్కూల్ లెవెల్లోనే వేసిందే. దాన్ని మనం ముందు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినారో వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. కళ్ళు కనండి, సాకారం చేసుకోండి. అందరూ కూడా మంచి లైఫ్లో మీరు అందరూ సెటిల్ అవుతాయి. ఇవన్నీ వీళ్ళు చెప్పినవన్నీ, సార్స్ చెప్పినవన్నీ కూడా మీరు లైఫ్లో అన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఈ టీవీ ఇండియా నెక్స్ట్ అనే ఛానల్, టైం 24/7 అనే ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది ఇన్ఫర్మేషన్. ఈ స్కూల్లో ఇవాళ కార్యక్రమం జరిగింది అని చెప్పేసి ఈ ఛానల్ నడిపేటువంటి CEO, ఆ సంస్థ అధిపతి మన మధ్యలో ఉన్నారు, SV సూర్యప్రకాష్ గారు. వారిని ఒక నిమిషం మాట్లాడవలసిన కూర్చున్నారు. ఒక బాలుడు వాళ్ళ తల్లి అడిగిందట, అన్నం తినడం మానేసి పుస్తకం చదువుకుంటున్నాడు. నీకు అన్నం ముఖ్యమా పుస్తకం ముఖ్యం అంటే నాకు పుస్తకమే ముఖ్యం అని చెప్పాడు ఆ బాలుడు సూర్య భగవంతుడు గారు. అట్లాగే ఒక సందర్భంలో ఒక తక్కువ కులానికి చెందిన ఒక ప్రతిభావంతుడైన పిల్లడికి ఉన్నత చదువులకి డబ్బు లేకపోయి చదువు మానేస్తామనుకుంటే పిలిచి మనం స్కాలర్షిప్ ఇచ్చి ఇలాగ అవకాశం పేదలకి మనం చదువుకునే అవకాశం కల్పిద్దామని ఉపకార వేతనాలు స్కాలర్షిప్ అనే కాన్సెప్ట్ని క్రియేట్ చేసింది సూర్య భగవంతుడు గారు. సో ఈరోజు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన రాము గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పెద్దలందరూ మా విజ్ఞానవంతులు వీళ్ళందరి ముందు మాట్లాడే అర్హత నాకు లేదు. అంటే జర్నలిస్ట్గా నేను కూడా DRTVలో ఒక 30 years బ్యాక్ సైంటిస్ట్ ఇండియన్ ఇంట్రెస్ట్ రిపోర్టర్గా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అలాగే యువర్ లవ్ గారిని నేను ఇంటర్వ్యూ చేశాను బెంగళూరులో. ఈ వర్క్ ఇన్ బెంగళూరు ఫర్ 11 years ఇన్ బెంగళూరు ఇండియన్ చాలా ఇన్స్పైరేషన్ కలిగించే ప్రోగ్రామ్. మన ప్రదీప్ గారు వండర్ఫుల్ ప్రెజెంటేషన్. ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకోవడం మీకు ఎంత గర్వపడాలో ఆయన మనకి చెప్పారు. అంటే యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ స్కూల్. సో ఈ సూర్య భగవంతం గారి గురించి ప్రపంచానికి మా ఛానల్ ద్వారానే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా తెలియడం కోసం ఒక బయోపిక్ని కానీ ఒక ఫీచర్ ఫిల్మ్ కానీ తీయాలనే సంకల్పం. థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు. వారు ఒక గొప్ప విషయాన్ని తెలియజేశారు మనందరికీ. ఒక బయోపిక్ తీద్దామని చెప్పి వారు చెప్పారు. చాలా సంతోషం సార్. అది తొందరలో మనం ఒక కార్యరూపం దాల్చుతానని నేను భావిస్తున్నాను. రామస్వామి వారికి ధన్యవాదాలు తెలియదు. ఇప్పుడు ఎప్పుడు సైలెన్స్ గా ఉంటే నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. మనం చూడలేదు, నేను చూడలేదు, మీరు చూడలేదు, కానీ చూసి కదా మన మధ్యలో మన ఎక్కువలో వారిలో కొత్త వ్యక్తి గారు డాక్టర్ శ్రీరామూర్తి గారు. వారు 19 ఏ పురుషులు పనిచేశారు. సివిల్ కమ్యూనికేషన్ పనిచేశారు. 2 పనిచేశారు. ఆ చేస్తున్న సందర్భంలో ఢిల్లీలో ఉన్నటువంటి
డాక్టర్ భగవంతుడు వారు సంపాదించుకొని వారితో సన్నిహితంగా ఉన్న వ్యక్తి వారు వారి చోటు చెప్పారండి. వారు ఏం చేశారంటే 1977లో అప్పుడు ఈ కమ్యూనికేషన్ లేదు, ఇంటర్నెట్ లేదు, సెల్ ఫోన్ లేదు, ల్యాండ్ లైన్ లేదు, ఓన్లీ గవర్నమెంట్ మీద వైర్లెస్ అయింది అప్పట్లో. అప్పుడు సూర్య గారు వారి యొక్క మిత్రపూర్ణాన్ని తీసుకెళ్ళి ఆ దివిసీమ అనేటువంటి ప్లేస్ లో సమర్పుకున్న ఈ హ్యాండ్ మేడ్ పరికరాన్ని, వైర్లెస్ పరికరాన్ని అక్కడ పెట్టి ఎవరు చూపించారు? డైరెక్ట్ గా ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరా గాంధీ చూపించారు కమ్యూనికేషన్ ఎలా చేస్తున్నాము, మీరు గవర్నమెంట్ ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాము. ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే ఏం లేదు. మనం ఏదైనా చేయాలంటే ఆ ప్రజలకి అక్కడ చేయాలంటే ఎవరు అడగాలి కదా? మా ప్రజలు ఇల్లు కోల్పోయారు, తిండి లేదు, దాహం లేవు, ఎవరు చెప్పాలి? గవర్నమెంట్ చెప్పాలి. దానికి పరికరం కావాలి కదా, ఆ పరికరమే హ్యాండ్. అట్లాగే అప్పటి నుంచి దేశంలో మనకు అసలు ఈ ఇంటర్నెట్, ఈ సెల్ ఫోన్, ల్యాండ్ బట్ వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రైవేట్ వ్యక్తులు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఆపరేట్ చేయొచ్చు. మేము చాలా మంది హ్యాండ్ రేడియో సెట్స్ ని, మన వైర్లెస్ సెట్స్ ని మీరు పోస్ట్ చూస్తుంటారు, చూసారు మాట్లాడుతుంటారు. దాన్ని మన దేశంలో ముఖ్యంగా మన దేశంలో ఎవరైతే ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్, ఒక 50 మంది 100 మంది అప్పట్లో 1977 వాళ్ళు చేసిన గొప్ప ఏంటంటే ఈ హ్యాండ్ మేడ్ అనేటువంటి వ్యవస్థని మనం ఎందుకు ఈ పిల్లలకి మనం ఇవ్వకూడదు అనే ఆలోచన భగవంతుని ద్వారా వారికి వచ్చింది. వారు ఏం చేశారంటే ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఈ దేశంలో మీకు ఒక వ్యవస్థ కావాలంటే చెప్పాలి, ఏం కావాలంటే వారు ఏం చేస్తున్నప్పుడు ఈ దేశంలో మార్పు రావాలి, ఒక టెక్నాలజీ తీసుకొని రావాలి అన్నప్పుడు ఎవరికి చెప్పాలి? ప్రధానమంత్రికి చెప్పాలి. వారు అప్పుడు ఆ తరుణంలో ఇలా జరుగుతుంది, 1982 వచ్చేసింది. రాజీవ్ గాంధీ పేరు ఎప్పుడు విన్నారా? ఎవరు రాజీవ్ గాంధీ? ఎవరు? రాహుల్ గాంధీ తెలుసా? సోనియా గాంధీ తెలుసా? రాహుల్ గాంధీ నాన్న రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ గారు. ఆయన ఇందిరాగాంధీ గురు అంటే మీకు చూస్తున్నాను. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి. ఆయన ఇంట్లో ఈ రాజీవ్ గాంధీకి ఒక హాబీ హ్యాండ్ రైటింగ్. అప్పుడు ఆ సూర్య గారు రాజీవ్ గాంధీ చెవులు వేశారు, ఆయన న్యూజిలాండ్ మనం మారుమూల గ్రామాలకు వెళ్ళాలి, స్టూడెంట్స్ చెప్పాలి, ఈ స్టూడెంట్స్ అయిపోతే మనకి కావాల్సినటువంటి హ్యూమన్ రిసోర్స్ అని వారు చెవులు చెప్తే ఆయన స్పందించి ఏం కావాలో చెప్పు, ఈ దేశంలో ఈ హ్యాండ్ డెవలప్మెంట్ ఏం చేయాలని చెప్పు అన్నప్పుడు ఆ సూర్య గారు నుంచి ఆ ఎయిర్ ఫోర్స్ రిటైర్ అయిపోయి ఇచ్చేలో పనిచేస్తున్నప్పుడే చిన్నగా మొదలుపెట్టి ఇలాంటి విద్యార్థులు చేస్తూ ఒక ఉన్నతమైనటువంటి ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమర్జెన్సీ రేడియో అనే సంస్థని వారు స్థాపించారు. స్థాపించినప్పుడు నేను కూడా ఉద్యోగరీత్యా వారి దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యి ఆ సంస్థలో 24 సంవత్సరాలు పనిచేశాను వారితో పాటు, సూర్యతో పాటు. అంటే ఈ వ్యవస్థ ఎక్కడ పనిచేస్తామంటే సైక్లోన్స్, ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు ఈ కమ్యూనికేషన్ పరికరం ద్వారా కమ్యూనికేట్ చేస్తాం. ఇది బేసిక్ గా ఇలా ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది సూర్య లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఇక్కడ రామ్మోహన్ గారు వారు కూడా ఈ సంస్థ చెప్పే పేరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమర్జెన్సీ సంస్థ. వారి ఆధ్వర్యంలో కొన్ని వేల మంది కాలేజీ విద్యార్థులకి, స్టూడెంట్స్ విద్యార్థులకి గత 20-30 సంవత్సరాలుగా ఎనలేని సేవలు అందిస్తున్న వ్యక్తి రామ్మోహన్ గారు. ఆ స్థాపించిన వ్యక్తి సూర్య గారు. మీ అందరం కూడా ఈ హ్యాండ్ మీడియా ద్వారా సైక్లోన్స్ వచ్చినప్పుడు మేము వెళ్ళి ఆ ప్రదేశాలకు వెళ్ళి ఒడిశా సూపర్ సైక్లోన్, అన్నమాన సూపర్ సైక్లోన్ వచ్చినప్పుడు మీ అందరం వెళ్ళి రామ్మోహన్ గారు మీ అందరం వెళ్ళి దేశానికి సేవ చేస్తాం. ఈ పరికరాన్ని ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ గారు వచ్చారు కాబట్టి
వారి ద్వారా వారు ఏం చేశారు, ఎలా చేశారు, వారికి ఎవరు స్ఫూర్తి ఇచ్చారు, ఈ కమ్యూనికేషన్ వ్యవస్థని, ఈ హ్యాండ్ వ్యవస్థని ఎలా డెవలప్ చేశారో సూర్య గారు చుట్టూ ఉంటారు. మన రామ్మోహన్ గారు ఆ పరికరం ఎలా పనిచేస్తుంది, వారిద్దరూ కలిసి ఎక్కడ టైం తప్పదు కాబట్టి కంబైన్ చేశారు మీటింగ్ కూడా. నౌ ఐ రిక్వెస్ట్ సూర్య గారు టు అడ్రస్ గ్యానీ అండ్ రామ్మోహన్ గారు థ్యాంక్ యూ. తర్వాత మీరంతా ముఖ్యంగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఇప్పటిదాకా పాల్గొన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మీ అందరినీ అభినందిస్తున్నాను. అందులో కొంతమంది విద్యార్థులు సర్టిఫికెట్లు, అవార్డ్స్ సంపాదించుకున్నారు, వారిని అభినందిస్తున్నాను. ఇది సూర్యదేవతం గారి ఆశయాల గురించి, ఆయన చేసిన సేవల గురించి ఏర్పాటు చేసిన సభ. నాకు ఆయనతో పరిచయం, నాకు ఆయన అన్నగారు కజిన్ బ్రదర్. నేను ఆయన కన్నా 30 ఏళ్ళు చిన్నవాడిని. నా వయసు ఇప్పుడు 84. సో ఆయనతో ఉన్న పర్టికులర్గా నా వయస్సు 19 ఏళ్ల వయసు నుంచి ఆయన పోయే వరకు నాకు దగ్గరగా ఉంటుంది. విషయానికి వస్తే ఔత్సాహిక రేడియో అంటే మనంతటా మనమే మన సొంత తెలివితేటలతో మన చేతులు ఉపయోగించి, బుద్ధులు ఉపయోగించి రేడియో సపోర్ట్ చేసుకొని, అసెంబుల్ చేసుకొని రేడియోలో వార్తలు పెట్టడం ఆ రోజుల్లో అది గొప్ప సాంకేతిక పరిజ్ఞానం. ఇప్పుడు రేడియోలో నాకు తెలియదు, మీరు వింటున్నారో తెలియదు. అప్పట్లో సూర్య భగవంతుని గారిని మొదటిసారిగా నేను కలిసినప్పుడు నేను ఎయిర్ ఫోర్స్ లో బెంగళూరులో ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు ఆయన కలిశాను. ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను. ఆయన మొదటిగా అడిగింది నా వృత్తి ఏమిటి, వైర్లెస్ మెకానిక్ గా వెళితే మా మొదటిగా మన ఇంటికి జేసీ కోర్స్ వచ్చాడు. నేను మెకానిక్ పెట్టుకున్నా, మన ఇంటికి జేసీ కోర్స్ వచ్చాడు, భోజనం సరిగా పెట్టు అని ఆయన చెప్పాడు. జేసీ కోర్స్ ఎవరో మీకు తెలుసా? వైర్లెస్ ఇంటర్నెట్ చేసిన కూడా జేసీ కోర్స్ మొట్టమొదటి ఇంతకు వైర్ తర్వాత ఆయన వైర్లెస్ మధ్య వైర్లెస్ అది చేసి సైంటిస్ట్ చాలా ఫేమస్. అంటే ఆయన ఏముంటుందని ఒక జోక్ చేసి చెప్పాను. తర్వాత చేరే ముందే నువ్వు ఔత్సాహిక రేడియో ఆపరేటర్ కావాలి. దీని ఇంగ్లీష్ లో అమెచ్యూర్ రేడియో ఆపరేటర్. ఏం కావాలి? మనకి లైసెన్స్ తెచ్చుకోవాలి. దానికి 12 ఏళ్ళు ఇండియాలో, ఇతర దేశాలు మన దగ్గర 12 ఏళ్ళు ఉండాలి. గవర్నమెంట్ వారు డ్రైవింగ్ లైసెన్స్ చిన్న టెస్ట్ పెట్టి మీకు లైసెన్స్ ఇస్తారు. ఆ లైసెన్స్ కి 100 రూపాయలు ఫీజు కట్టించుకుంటారు. ఎగ్జామినేషన్ 1000 రూపాయలు ఇస్తే 20 ఏళ్ళకి లైసెన్స్ చేస్తారు. ఆ లైసెన్స్ ఉంటే ఆ లైసెన్స్ తో పాటు గవర్నమెంట్ మీకు అమ్మ నాన్న పెట్టిన కాకుండా వేరే పేరు పెడతారు. ఆ పేరు ఏంటంటే, నా పేరు VU2MY, ఆయన పేరు VU2MYH, ఆయన పేరు VU2LIC. ఇప్పుడు మీ ముగ్గురు అలాగే మీకు తెలిసిన పేర్లు ఉంటాయి. అమితాబ్ తెలుసు, అందరికి తెలుసా? మరి అతని పేరు తెలుసా? VU2AMY. సో అలాగే రాజీవ్ గాంధీ పేరు విన్నారు కదా? రాజీవ్ గాంధీ పేరు విన్నారా? VU2RG. ఈ VU2 3 అక్షరాలు ఇండియా, RG రాజీవ్ గాంధీ, MY సూర్య శ్రీరామమూర్తి, LIC అది ఆయన. అట్లా సో మేమంతా ట్రాన్స్మిటర్ చేసుకొని, ట్రాన్స్మిటర్ మీ యొక్క
రిసీవ్ చేసుకుంటున్నారు కాదు, ట్రాన్స్ఫర్ పెట్టుకొని చేసుకొని దాంట్లో మాట్లాడుకుంటే ఇలాంటి వాడు నాలాంటి వాడు ఆయన అంతా ప్రపంచంలో ఉండే 30 లక్షల మంది అందరితో ఇంట్లో కూర్చొని మీకు స్పేర్ టైంలో మీరు అంటే మీ హాబీ టైం రేడియోలో పెడితే 10-15 దేశాల వాళ్ళతో మీరు 1 గంటలో మాట్లాడుకోవచ్చు ఇంట్లో కూర్చొని. ఇప్పుడంటే కంప్యూటర్ వచ్చింది, చాట్ వచ్చింది, చాలా వచ్చినాయి. అప్పట్లో ఏ కదన్నా. సో నా చిన్నతనంలో నేను రేడియో పెట్టుకొని సొంతంగా ట్రాన్స్మిటర్, సొంతంగా ప్రైవేట్ రిసీవర్, ఈ 2 యాంటెన్నా పెట్టుకొని నేను మాట్లాడితే అక్కడ ఎవరో హుస్సేన్ అనే ఆయన మాట్లాడాడు. హుస్సేన్ ఎక్కడ? జోర్డాన్ నుంచి. ఆ హుస్సేన్ ఎవరో తెలుసా? కింగ్ హుస్సేన్ ఆఫ్ జోర్డాన్. ఆయనతో డైరెక్ట్గా మాట్లాడాను. నా వయసు ఎంత? 22 ఉంటాయి. అట్లాగే వేరే ఆయనతో మాట్లాడితే, అమెరికాలో మాట్లాడితే ఆయన ఒక నోబెల్ లారియట్. నోబెల్ లారియట్ కూడా ట్రాన్స్మిటర్ చేసుకొని రిసీవర్ చేసుకొని ఇంట్లో కూర్చొని ఆయన స్పేర్ టైంలో నాతో మాట్లాడారు. సరే, ఇలాంటి వాడు మాట్లాడిన వాడు నాతో మాట్లాడిన వాడు మరి నాకు ఇప్పుడు 84 కాబట్టి నాకు లైసెన్స్ వచ్చి 60 ఏళ్ళేది కాబట్టి దాదాపుగా 5 లక్షల మందిని మాట్లాడుతారు ప్రపంచంలో. అలాగే ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడుతూ పోతే మీకు డిమాన్స్ట్రేషన్ ఉండవు కనుక నేనేం చేస్తాను, ఎలా మాట్లాడాను ఇప్పుడంటే టెక్నాలజీ ఏంటి, లేటెస్ట్ టెక్నాలజీ ఏమిటో ఎవరో చెప్తారు నాకు. ఏం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు? లేటెస్ట్ అంటే ఏం మాట్లాడుకుంటున్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. విన్నారా? డిజిటల్ టెక్నాలజీ అంటారా? మరి ఇవన్నీ లేటెస్ట్ మాట్లాడుకునేది. ఆ రేడియో నుంచి ఈ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ దాకా ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, ఐటీ, తర్వాత బ్రాడ్కాస్టింగ్, స్పేస్ సైన్స్, అన్ని సైన్సెస్ లోనూ ఈ ఔత్సాహికులు ఈ 30 లక్షల మంది, దీంట్లో సైంటిస్టులు ఉన్నారు, రాజులు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, సెక్రటరీస్ ఉన్నారు, జనరల్స్ ఉన్నారు, ఎక్కువగా టీచర్స్, స్టూడెంట్ ఉంటారు. ఎందుకంటే ఎంట్రీ లెవెల్ కాబట్టి అంతా కలిసి మాట్లాడుకొని ఇంతమంది మనం అంతా కూర్చొని ఇంతమంది ఇంత పెద్ద సైజ్ నాకు ఇది ఇచ్చారు, మైక్రోఫోన్ ఇచ్చారు, ఇది మనం మార్చేద్దాం, వద్దు దీన్ని చిన్న మైక్రోఫోన్ చేద్దామా అంటాం. ఇంతమంది కూర్చొని దీంట్లో రాజు ఉన్నాడు, ప్రధానమంత్రి ఉన్నాడు, నోబెల్ లారెట్ ఉన్నాడు, స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, మనమంతా కూర్చొని మనం గడిపిన టైము, ఇప్పుడు ఎంత టైం గడిపామో ఆ టైంలో మన బుర్రంతా ఉపయోగించి మనం మార్పు తేవాలి అంటే ఎంత టైం పడుతుందో చెప్పండి. అలాంటి విద్యని, అలాంటి సంస్కృతిని దేశంలో అందరికీ తెలియజెప్పాలని సూర్యభగవంతం గారు నాకు చెప్పారు. నేను తమ్ముడు కాబట్టి అది మీ అందరికి వచ్చి చెప్తున్నాను. అందువల్ల మీరు కమ్యూనికేషన్లో బేసిక్ కమ్యూనికేషన్ నుంచి ది లేటెస్ట్ రేపు రాబోయే కమ్యూనికేషన్ కూడా వాటిల్లో కూడా ఈ ఔత్సాహికులు పాల్పంచుకుంటాం. ఇక్కడ వీళ్ళు డిమాన్స్ట్రేట్ చేసి ఉంచుతారు. అందరికీ తెలుసు శాటిలైట్ మాట వింటారు. శాటిలైట్ మాట విన్నారా మీరు? విన్నారా? శాటిలైట్ కుర్రాళ్ళు, చిన్నపిల్లవాళ్ళు, 18 ఏళ్ల వాళ్ళు, స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు, వీళ్ళంతా కలిసి శాటిలైట్ తయారు చేసి, చిన్న శాటిలైట్ తయారు చేసి దాన్ని మేము పంపిస్తా ఉన్నారు. ఇండియా నుంచి పైకి పంపిస్తామంటే సరే ప్రొసీజర్స్ గవర్నమెంట్ ఇబ్బంది. అదృష్టవశాత్తు మన బుచ్చిరామ్ గారు, నేను, రామ్మోహన్, ఇంకా కొంతమంది కలాం గారికి ఐడియా రాస్తే రమ్మన్నాడు. ఆయనతో మాట్లాడి 2013 సంవత్సరమేనా 2003 సంవత్సరం 2003 సంవత్సరం కలిసాం. కలాం గారు మీకు చాలా మంచి పని. కలాం ఆయన ఉన్నారు, అదేంటి మీరు చేస్తే నేను పంపిస్తా అన్నారు. తీసుకొని ఇస్రోకి ఇచ్చాం. ఇస్రో వాళ్ళు దాన్ని స్పేస్ లో పెట్టారు. దాన్ని ఆర్బిటింగ్ శాటిలైట్ క్యారింగ్ ఎమ్హెచ్యూ రేడియో అంటారు. ఇలాంటి ఇప్పుడు 100 వెళ్తున్నాయి, 1-2 కాదు. స్కూల్స్, కాలేజెస్ అన్ని కంప్లీట్ చేస్తున్నాయి. మన గవర్నమెంట్ ఫ్రీగా తీసుకుంటుంది. అలాంటిది మీ దగ్గర డిమాన్స్ట్రేట్ చేయాలి కాబట్టి బాగా ఉండేది ఇంపోర్టెడ్ది ఒక మంచి శాటిలైట్ ఇచ్చారు, చిన్న శాటిలైట్.
మీకు డెమాన్స్ట్రేట్ చేయడానికి అది చూపిస్తారు. ఆ మిగతా విషయాలన్నీ మా రామ్మోహన్ గారు చెప్తారు. తర్వాత నేను ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడతాను. చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే సూర్య భగవంతుని గారి ఆశయం ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, ఏబుల్ అండ్ డిజేబుల్, must meet together, work together, use each one's technology, develop our own technology, make India great, economically strong. Thank you. What we have is a radio. మీరు దూరంగా ఉన్నప్పుడు మీరు మామూలుగా మాట్లాడితే ఈ మాట ఒక వ్యక్తికి వినపడదు, రైట్? సో మీ మాట దూరంగా చేయాలి అంటే ఏదో ఒక సాధన కావాలి, రైట్? దానికి వైర్లెస్ లో వాడేది రేడియో ఉంటాయి. సో ఈ రేడియో వాడుకుంటూ ఎంత దూరంగా ఉన్న వ్యక్తులైనా మనం మాట్లాడవచ్చు. మీరు ఎదురు పనులు ఉన్నారు, కావాలంటే మాట్లాడుకోవచ్చు. My 9th children, you had a lesson on this and radio. Now, 9 children, raise your hands. You come over, to experience. Then one by one, you observe it. 9th everyone, 9th episode, or 10th. మీకు 9వ క్లాస్ how many of you are there? మీకు 9వ క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఆ పాఠం ఎలా వచ్చిందో తెలుసా? జోస్ కనపడలేదు. జోస్ అందరూ చూడండి, జోస్ పెద్ద తుఫాను వచ్చింది, విశాఖపట్నం అంతా అల్లకల్లోలమైంది, కమ్యూనికేషన్ లేదు చాలా చోట్ల. అప్పుడు గవర్నమెంట్ ఎవరన్నా నాకు సాయం చేయగలరా? ఈ టామ్ జోస్ ఉన్నాడు, 15 ఏళ్ళు అప్పట్లో 10వ క్లాస్ చదివాడు, 9 నుంచి 10 వచ్చాడు అంతే. 15 ఏళ్ళు మా టీంతో వచ్చాడు. నేను సేవ చేయాలనుకుంటున్నాను. ఏజ్ 15 ఏ దేశానికి ఏదో చేయాలి కాబట్టి ఆ అబ్బాయికి మోస్ట్ బిజియెస్ట్ స్పాట్ ఇన్ ద పోలీస్ కంట్రోల్ రూమ్ పెట్టాం. 12 గంటల డ్యూటీ, 12 hours డ్యూటీ. And he's a 15-year-old boy. He worked so well and he saved a lot of life and property. అతను పాస్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎంత క్రిటికల్ గా ఉంటుందంటే he saved a lot of life and property. అతను మీద అపాయింట్మెంట్ న్యూస్ పేపర్లో కథలు రాశారు. అమెరికా వాళ్ళని పిలిచి మరీ అతను ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అతని దేశానికి పిలిపించుకున్నారు, వేరే దేశానికి పిలిపించుకున్నారు. 17 ఏళ్ళ కుర్రోడు ఎట్లా సినిమా యాక్టర్ నాగార్జున అతన్ని పిలిచి టీవీలో ఇంటర్వ్యూ చేశారు. 17 ఏళ్ళ కుర్రోడు. అది చూసి ఆ టైంలో ఉన్న వాళ్ళు ఎవరో సజెస్ట్ చేస్తారు, మాకు తెలియదు ఆ పాట పేపర్లో విషయంలో మాకు తెలియదు. ఆయన 17 ఆయన ఇక్కడ ఒక లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ చదువుతున్నప్పుడు అప్పటికే అతని లెసన్ పాటల్లో వచ్చేసింది. ఫోన్ చేశాను మన ప్రిన్సిపాల్, మీ కాలేజీలో ఎవరు ఉన్నాడో అతని గురించి పాఠం మాకు టెక్స్ట్ లో ఉంది, అతను మా స్కూల్ ఒకసారి రమ్మంటారా అని. That's how the school of plan to affect. So that is how much the subject has it for me. The whole school of plan. Those who are indoor. After if you can learn English and the school,
So it depends on how much you learn, how much you execute. ఈ శాటిలైట్ ఎన్నో విధాలుగా పనిచేస్తుంది, చాలా రకాలుగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు రేడియోలో మాట్లాడారు కదా, సేమ్ ఈ శాటిలైట్ పనిపడితే మీ మాట వస్తుంది. అయితే దీన్ని ఇంకో విధంగా వాడాలని చెప్పి డిసైడ్ చేస్తాం. దీనికి ఒక కెమెరా పెట్టాం, అది మీ ఫోటో తీస్తుంది. కెమెరా మీ ఫోటో తీస్తుంది, ఆ ఫోటో మీకే పంపిస్తుంది. ఆ శాటిలైట్ లో మీకు ఆ ఫోటోని పంపిస్తుంది. ఇందాక మీరు వాడారు కదా రేడియో, ఆ రేడియోలోనే మనకు ఆ ఫోటో వచ్చేస్తుంది. ఆ రేడియోలో నుంచే ఫోటో అది మాట్లాడాలి. సో దానికి స్క్రీన్ లేదు, ఆ ఫోటోకి మీరు ఫోటో రావాలంటే స్క్రీన్ కావాలి. ఆ స్క్రీన్ గా మా సెల్ ఫోన్ పెట్టింది. Go back and show them. Go back and go to the back. Keys in the front, go to the back. So ఆ శాటిలైట్ పనిచేస్తుంది, ఆ రేడియో వింటుంది, ఆ సెల్ ఫోన్ లో ఫోటో వస్తుంది. ఎవరి ఫోటో అందులో రావాలి, నీ ఫోటో కదా, వాళ్ళంతా నీ ఫోటో చూడాలి. నాకు వాళ్ళు వినేవాళ్ళు నువ్వు ఫోటో పంపించి వాళ్ళు ఇక్కడ నుంచో. ఇది శాటిలైట్ కెమెరా అక్కడ ఉంది. నువ్వు నమ్మితే నమ్మిన ఫోటో బాగా వస్తుంది. నువ్వు అక్కడే ఉంచావు, నువ్వు ఇక్కడ ఉంచావు, నువ్వు కెమెరా వైపు వాళ్ళు ఎస్ ఆ వైపు చూడండి, కెమెరా వైపు చూడండి, ఫోటో తీసేసింది. ఎవరు సెల్ ఫోన్ లో చూడాలనుకుంటున్నారు? సెల్ ఫోన్ ఉందా రెడీగా? తీసుకోండి తీసుకోండి. ఇంట్లో అది ఎవరి సెల్ ఫోన్ లో అయినా వస్తుంది, నా సెల్ ఫోన్ అక్కర్లేదు. Anybody else? Quickly. శాటిలైట్ తర్వాత పనిచేయడం ఆగిపోతుంది. లేచి రావాలి తొందరగా. Come on. Quick, quick. And then we will tell you how you can play with this technology. Okay? I hope it was all the very informative. Yes, yes. 12 ఏళ్ళకి ఈ లైసెన్స్ తీసుకున్నాడు, తీసుకొని సొంతంగా ట్రాన్స్ఫర్ చేశాడు, సొంతంగా రిసీవర్ చేశాడు, మాట్లాడాడు. 2014లో విశాఖపట్నంలో పెద్ద సైక్లోన్ వచ్చింది, కమ్యూనికేషన్స్ పోయింది. ఈ అబ్బాయి నేను వీళ్ళంతా ఉన్నవాళ్ళంతా కలిసి ఒక 20 మంది వెళ్ళాము. కావాలని ఆ అబ్బాయి పోలీస్ కంట్రోల్ రూమ్ ఎక్కడైతే మెయిన్ కంట్రోల్ ఉంటుందో కమ్యూనికేషన్స్ కి, ఎక్కడి నుంచి అయితే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి, ఆ 13 ఏళ్ళ కురాడు 14 కూడా అక్కడ కూర్చోబెట్టారు. మేమంతా వేరే వేరే పోలీస్ స్టేషన్ లో ఉన్నాం. అప్పుడు కమ్యూనికేషన్ లేకపోతే వీళ్ళబ్బాయి టామ్ జోస్ 14 ఏళ్ళప్పుడు ఆయన కమ్యూనికేట్ 14 కమ్యూనికేట్ చేశాడు. అర్థమైందా? ఇది ప్రపంచమంతా చూసింది. అతన్ని అమెరికా పిలిచింది, గౌరవించింది. నేను అతను తీసుకెళ్లి ఇలాంటి మీటింగ్ లో పెడితే అక్కడ ఫేమస్ ఆస్ట్రోనాట్ 4 వచ్చారు, అందులో సీనియర్ ఆస్ట్రోనాట్. మేమంతా ఉండగా అతను చేపట్టుకు తీసుకెళ్లి లంచ్ పెట్టించాడు. ఆస్ట్రోనాట్ 14 వెళ్ళిపోయాడు, ఎందుకు పనిచేశాడు ఇండియా, మా దేశంలో ఎవరు చేయడం, అమెరికాలో చేయడం. సరే అది అయిపోయింది. జర్మనీ వెళ్ళా, అక్కడ ఒక నోబెల్ లారియట్
ఆయన కూడా ఈ లైసెన్స్ ఉంది. నా ముందు కూర్చున్నాడు అందరిలాగానే. ఆయన మీరు ఉన్నారని తెలిసి లేచి నుంచొని కుర్రాడి దగ్గరికి వచ్చి శభాష్ అని ఆయన ఫోటో తీసుకున్నాడు. మీ అందరూ ఆ పని చేయొచ్చు. నా పాయింట్ మీకు అవకాశం, మీ అవకాశం ఈ మాత్రం మీ తల్లిదండ్రులకి చెప్పుకోండి. ఈ అవకాశం ఇచ్చింది ఈ ప్రిన్సిపల్ గారు శ్రీమతి విజయలక్ష్మి గారు. నార్మల్గా గవర్నమెంట్ స్కూల్స్ లో చేయరు. దీనికి అవకాశం ఇచ్చి మా పుచ్చిన ఎస్పీ రాజు గారు ఆయన సొంత ఖర్చులు డబ్బులు పెట్టుకొని సూర్య భగవంతు గారి మెమరీ కోసమని ఇంతమందిని పోగు చేసి, అదే మా వాళ్ళంతా మా బంధువులంతా కూడా వచ్చారు. వాళ్ళు వచ్చారు, తర్వాత చాలా వచ్చారు. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మిమ్మల్ని చెప్పేది ఏంటంటే 12 ఏళ్ళు పైబడ్డ వాళ్ళంతా మీ తల్లిదండ్రులను తీసుకొని జాతీయ ఔత్సాహిక రేడియో సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో రాజభవన్ రోడ్ లో ఉంది. అక్కడికి వస్తే తల్లిదండ్రులు, మీ అక్క చెల్లెళ్ళు, మీ బంధువులు అందరూ ఫ్రీగా అంటే తెలుసుకోవచ్చు, నేర్చుకోవాలంటే కొంత ఖర్చు పెట్టాలి. సో ఇది చెప్తూ ఇంతటితో నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ఓకే, సో దానికి మా కుమారుడు సూర్య గారికి, రామ్మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం 5 నిమిషాలు చూస్తాము. మీ క్లాస్ పరిచయిస్తే మీ స్కూల్లో ఎంత డిసిప్లిన్ ఉందో ముందుకు పోతుంది. ఎలాగంటే మన కట్టుకుని అయిపోయినాక మొదలుపెట్టి ఆ పుస్తకం చేస్తారు. అలా నడుచుకుంటూ ఎక్స్పీరియన్స్ చూసుకుంటూ ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఎవరైతే డిసిప్లిన్ గా రోజులు లైన్లోకి వస్తారో వాళ్ళకి మాత్రమే పుస్తకము ఒక పెట్టెలు పడుతుంది. అలా చేసేది కాదు. మీ డిసిప్లిన్ చూస్తాం అందరికీ అలా వరుసనే 1 by 1 అందరూ ఒక నుంచోవాలి. ఒక వరుస అయిపోతుంది, 1వ వరుస, 3వ వరుస అక్కడ డిసిప్లిన్. రైట్? గాట్ ఇట్? సో డిసిప్లిన్. ఓకే, నౌ ఐ రిక్వెస్ట్ వేర్ క్లోజింగ్ సెక్షన్ వచ్చేసాము. ఆ విషయం చూద్దాము. ఈ కార్యక్రమానికి మన కృష్ణ గారు వచ్చారు, అలాగే సంజయ్ గారు వచ్చారు, ఇంకొక మిత్రుడు అశ్విన్ వచ్చారు, వచ్చారు. వారి పర్సన్ ఇంకా చాలా మంది పెద్దలు చక్రవర్తి గారు, అలాగే మా ప్రెసిడెంట్ గారు, మా బాబు గారు, వారి మిసెస్ కూడా వచ్చారు. వారు వచ్చారు. Now, I will invite teachers. We are so grateful to you for this helping all of us. That too, please, so not only because we are actually my academic. So finally, మన ధర్మం ఏంటి? మనకి కావాలి పద్ధతులు చూసి ఏం చేయాలి? సంబంధించుకోవాలి. నా ఇంత పెద్ద నుంచి 80 వయసులో కూడా మీరందరూ చూసుకుంటారు. మీరు వారు మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి ఇంతసేపు కూర్చొని మనకేమో జ్ఞానాన్ని ప్రసాదించారు. కాబట్టి వారికి ఒక సత్కారం మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ బిఎస్ఆర్ మూర్తి గారిని, మా సూర్య గారిని ఆనంద చేయాల్సిన కోరుతున్నాను.
Ram Mohan Garu and his team, and last but not least, S.P. Ram Garu for conducting such a wonderful program in our school. Thank you. Thank you very much. And all those people who are here patiently waiting for this program and all that, we wholeheartedly cheer at that. Sir, wholeheartedly we say thank you for choosing our school and making it permanent place. And for all the dignitaries over here. And Pradeep sir, your speech is wonderful. Definitely some of our students may get inspiration from you and try to become a scientist. And sir, Telugu program and Telugu program, but sir, it's perfect. And me Telugu poem and all that is really wonderful. At least we are not choosing Telugu నేర్చుకోవాలని కోరుకుంటున్నాను నేను. మా ప్రయత్నం మేము చేస్తాము తెలుగు భాష మాట్లాడేటట్టు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. I want to thank 2-3 people here. నా వైఫ్ శాంతి ఇక్కడ శాంతి and my daughter Soumya, my relatives Irigaru. Let's begin the national anthem.